వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024లో మీరందరూ కూడా సుఖ సంతోషాదులతో ఉండాలని, అలాగే మీ యొక్క రెజల్యూషన్స్, మీ యొక్క కోరికలు, మీరు ఏవైతే మనసులో అనుకుంటారో అవన్నీ కూడా గత 2023లో నెరవేర్చుకోలేనటువంటివన్నీ కూడా ఈ 2024లో మీరు నెరవేర్చుకోవాలని సువర్ణ మీడియా యాజమాన్యం తరపున నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఈ 2024 సంవత్సరంలో ముందుగా ఈ మేషరాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి, రాశుల ఫలితాలు అనేటువంటివి చెప్పేటప్పుడు మన ట్రెడిషనల్గా ఫాలో అయ్యేటప్పుడు ఉగాది నుంచిగా మనకు ఈ యొక్క గ్రహ పంచాంగం ప్రారంభం అవ్వడం, ఉగాది నుంచి రాశి ఫలాలు చెప్పుకునేటువంటి ఆనవాయితీగా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా మనము మారాలి కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. కానీ 2024 సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు కేవలం ఆంగ్ల మానాన్ని అనుసరించి ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మనం గమనించుకున్నట్లయితే ఈ 9 గ్రహాలలో ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు, ఈ యొక్క గ్రహాలు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో గురువు సంవత్సరం పాటు ఉంటాడు, శని 2.5 సంవత్సరాల పాటు, రాహుకేతువులు 1.5 సంవత్సరాల పాటు ఉంటారు. కాబట్టి మేజర్గా ఈ యొక్క గ్రహాల యొక్క సంచార ప్రభావం వల్లనే 60 సంవత్సరాలకి సంబంధించినటువంటి శుభాశుభ ఫలితాలు ఈ యొక్క గ్రహాలు ఇస్తూ ఉంటాయి. ఇందులో గమనించుకున్నట్లయితే ఈ 2024 జనవరి 1వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు గురువు మేషరాశిలో, అలాగే అక్టోబర్ 21వ తారీఖు నుంచి కుజుడు కర్కాటక రాశిలో స్థిరపడి ఉండడం, శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే స్థిరపడి ఉండడం గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మే 2వ తారీఖు వరకు, జనవరి 1వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు మేషరాశిలో ఉన్నటువంటి గురువు గ్రహాన్ని శని తృతీయ దృష్టితో వీక్షణ చేస్తుంటాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ ఫేజ్ 1 అనేటువంటిది కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఫేజ్ 2 మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు గురువు సంబంధించినటువంటి స్థితి, అలాగే కుజుడు కూడా కర్కాటక రాశిలో ఉండడం వల్ల యోగ ఫలితాలు అనేటువంటివి మేషరాశిలో ఈ యొక్క సంబంధించినటువంటి వారి జన్మించినటువంటి వారికి మే 2వ తారీఖు నుంచి శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ శుభము అశుభం అనేటువంటివి ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏ పని చేయాలి, ఎటువంటి పనులు చేసుకోవాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. పాపగ్రహమైనటువంటి శని యొక్క దృష్టి గురువు మీద మే 2వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత ఈ జనవరి నుంచి మే 2వ తారీఖు వరకు కూడా ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ మేషరాశి వారు తీసుకోకూడదు. కారణం తెలియజేస్తాను. ఎందుకనంటే ఈ యొక్క మేషరాశికి శని భగవానుడు శత్రువు కాబట్టి ఆ శత్రుగ్రహమైనటువంటి వీక్షణ నవమాధిపతి అయినటువంటి గురువు మీద ఉండడం చేత అనుకున్నటువంటి పనులు అనేటువంటివి యోగించవు, ప్రతిదీ కూడాను డిలే అవుతుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అయితే ఇటువంటి శని అష్టమ స్థానాన్ని కూడా వీక్షణ చేయడం వల్ల మే 2వ తారీఖు వరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అనగా డైట్ కంట్రోల్లో ఉండడము, అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడము, ఇవన్నీ కనుక మేషరాశి వారు చేసినట్లయితే ఆరోగ్యపరంగా యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు వీరికందరికీ కూడా యోగవంతమైనటువంటి కాలం. విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి కూడా గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత
అన్ని రకాలుగా శుభయోగాన్ని పొందుతారు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశము, అలాగే కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశము, అలాగే ఉద్యోగస్తులకి అనగా ఈ ఉపాధ్యాయులకి ఉద్యోగస్తులకి చక్కటి ప్రమోషన్ అనేటువంటివి మే 2 తర్వాత ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. కారణం ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము సప్తమ స్థానాన్ని వీక్షణ చేయడం ఈ కారణం చేత యోగవంతమవుతుంది. అలాగే మే 2వ తారీఖు నుంచి సాధారణంగా గమనించుకున్నట్లయితే గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ మే 2వ తారీఖు తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ధన సంపాదన పెరిగే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి కీలకమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రైతులకి పంటకి సంబంధించినటువంటి దిగుబడి రాబడి అన్నీ కూడాను పెరిగి ఉండడం కారణం చేత మే 2వ తారీఖు తర్వాత గురువు వృషభ రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తాడో అన్ని రకాలుగా యోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క మాట విలువ అనేటువంటిది ఈ గురువు వృషభ రాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత దార్భ్యత ఉంటుంది. కాబట్టి ఏది ఏమనుకున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈ సంబంధించినటువంటి మే 2 వరకు కాస్త తూచి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. మే 2 తర్వాత ఎలాగో గ్రహ సంచార యోగ్యత, అలాగే అక్టోబర్ 21వ తారీఖు నుంచి కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేత చాలా యోగవంతమైనటువంటి దశగా చెప్పవచ్చు. 2 శుభగ్రహాలు మేషరాశికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి మరియు నవమాధిపతి అయినటువంటి గురువు బలమైనటువంటి యోగాన్ని కలగచేయడం చేత అక్టోబర్ 21వ తారీఖు తర్వాత ఈ యొక్క గృహ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. గృహ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని దాచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2వ తారీఖు తర్వాత అనూహ్యమైనటువంటి స్టాక్ మార్కెట్లలో విలువలు పెరగడము, మీ యొక్క సంబంధించినటువంటి స్టాక్స్కి మంచి ఆదాయం రాబడి రావడం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. ఇక వివాహం కావాల్సినటువంటి వారికి చక్కటి జీవిత భాగస్వామితో వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మైనస్ పరంగా చూసుకున్నట్లయితే జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. మే 2 వరకు కూడా మేజర్ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కోర్టు న్యాయ వివాద సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఆలోచనలు చేసుకోవాలి. ఇబ్బందికర పరిస్థితులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకొని కనుక ప్రయాణం చేసినట్లయితే మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. 2024 సగం అనగా 6 నెలల తర్వాత జీవితం చాలా చక్కగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లు ఉండాలి. అలాగే సంబంధించినటువంటి ఈ ఉద్యోగానికి బదిలీలకు సంబంధించి చేయాలనుకునేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి కాలము. మీరు అనుకున్నటువంటి విధంగా అనుకూల ప్రదేశానికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే నటనా రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుత అవకాశాలు 6 నెలల తర్వాత ఏర్పడతాయి కనుక మే తర్వాత చక్కగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ అనేటువంటి చేస్తారో అవన్నీ కూడాను చక్కటి ఊపందుకునేటువంటి ప్రాజెక్ట్స్గా ఉంటాయని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క 2024 చివరి అంకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. కొత్తగా వెంచర్లు వేసేటువంటి వాళ్ళకి కావచ్చు, అలాగే ఇతరత్ర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి లాభదాయకమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు. హోటల్ మేనేజ్మెంట్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, కళాశాలలు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్ లాంటి వృత్తులలో ఉన్నటువంటి వారికి మే తర్వాత చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఇతరత్ర పెట్టుబడులు పెట్టాలనుకుంటే మే 2 వరకు ఆగడమే చాలా మంచిదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదవాత చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మేషరాశి వారికి చెప్పవచ్చేటువంటిది ఫేజ్ 1 మే 2వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు. ఫేజ్ 2 మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు న్యూట్రాలిటీ అనగా 50-50 రేషియో ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చక్కటి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే దత్తాత్రేయ ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఆదివారం నాడు ఉపవాస నియమం లేదా మాంసాహార నిషేధం చేయడం, గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం చాలా మంచిది. ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించిన లక్కీ నెంబరు సంబంధించి 9 అని చెప్పవచ్చు. అలాగే ఏదైనా కలిసి వచ్చేటువంటి వారంలో ఈ మేషరాశి వారికి ఆదివారము, గురువారము, మంగళవారము అని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు, సువర్ణ మీడియా ప్రేక్షకులు ఈ యొక్క మేషరాశికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి జాగ్రత్తగా పరిశీలన చేసి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈ మేషరాశి వారికి 2024 సంవత్సరం అంతా కూడా ఆశాజనకంగా ఉండాలి. ఇబ్బందుల నుంచి బయటపడాలంటే దేవతారాధన తెలియచేయడం జరిగింది. అలాగే మీ యొక్క సంకల్పం నెరవేరాలి అని అనుకున్నప్పుడు మా పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల సంకల్ప సిద్ధి
హోమాది కార్యక్రమాలు 21 రోజుల పాటు జరుగుతాయి. ఆ విధంగా ఆ హోమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది. అలాగే మీ కుటుంబంలో తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయకపోయినా అది పితృశాపముగా చెప్పవచ్చు. కాబట్టి పితృశాప నివృత్తికి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం జరుపుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి యోగాన్ని, స్థితిని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చెప్పినటువంటి విధంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, అలాగే చెప్పిన విధంగా ఉపవాస నియమాన్ని పాటించడం కనుక చేసినట్లయితే తప్పకుండా యోగదాయకమైనటువంటి స్థితిలో ఉంటారు. మీకు అందరికీ కూడా, మేషరాశి వారికి అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సెలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ 2024 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటాయి అనేటువంటి ఫలితాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క నవగ్రహాలలో అత్యంత శుభ అశుభ గ్రహాలు, అలాగే ఈ 60 సంవత్సరాలని కూడాను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం, మిగతా గ్రహాల యొక్క సంచార గ్రహ ప్రభావము వెరసి 2024లో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలియజేసుకుందాం. ఇక మే 2వ తారీఖు నుంచి 2025 సంవత్సరం వరకు కూడా, 2025 ఉగాది వరకు కూడా గురువు వృషభ రాశిలో ఉండడం, అలాగే 2024 జనవరి నుంచి 2024 మే 2వ తారీఖు వరకు గురువు మేషరాశిలో ఉండడం, అలాగే శని 2024 మొత్తము కూడాను ఈ యొక్క కుంభరాశిలోని సంచారం జరగడం, కుజుడు అక్టోబర్ 21 నుంచి జనవరి 21వ తారీఖు వరకు కుజుడు కర్కాటక రాశిలో ఉండడం. ఈ కారణం చేత కొంత శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి వృషభ రాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మే 2వ తారీఖు వరకు కూడా గురువు మేషరాశిలో ఉండడం, శని దశమ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత వృషభ రాశి వారికి అత్యంత యోగప్రదమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. అన్ని రంగాలలో అనుకూలత అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని కోరుకుంటారో, ఎవరికైతే కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు నడుపుకోవాలనుకుంటారో ఈ మే 2వ తారీఖు లోపలనే మీరు ప్రయత్నాలు చేసుకోండి. మే 2 తర్వాత వచ్చేటువంటి గడ్డు కాలంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. చాలామంది అనుకుంటారు ఏంటంటే గురువు జన్మరాశిలో కానీ జన్మ లగ్నంలో కానీ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారని చెప్పి అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి పాపి అయినటువంటి గురువు మే 2వ తారీఖు వరకు మేషరాశిలో ఉండడం వలన అత్యంత శుభకలము, శుభకాలము అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో కేంద్రంలో పాపగ్రహ సంచారం, యోగకరుడైనటువంటి శని సంచారము, పాపి అయినటువంటి గురువు 12వ రాశిలో సంచారం, ఈ కారణం చేత చక్కగా యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు వృషభ రాశి వారికి అనుకున్న విధంగా గట్టిగా ప్రయత్నాలు చేస్తే మే 2వ తారీఖు లోపల వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. ఇక ఈ ఫేజ్ 2కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం, కాబట్టి గురువు ఈ వృషభ రాశికి 5వ స్థానం, 9వ స్థానాన్ని వీక్షణ చేయడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆలస్యమవుతాయి. తాను తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా అనుకున్న పనులన్నీ కూడాను మీరు ఒకటి అనుకుంటే జరగబోయేటువంటిది ఇంకొకటిగా ఉంటుంది. అలాగే నవమ స్థానాన్ని మీద దృష్టి ఉండడం, ఈ కారణం చేత గురువు యొక్క ప్రభావం వలన విదేశీ ప్రయాణము, విదేశీ విద్యకి సంబంధించినటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. ధనాన్ని నష్టపోతారు. పూర్వజన్మ పాపకర్మ అనేటువంటిది వెంటాడడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం. గురువు పాపి అయినప్పుడు జరిగేటువంటి నష్టం ఒకటేనండి, ప్రధానంగా అనుకున్న పనులన్నీ కూడాను ఆలస్యం అవుతాయి, బ్రేక్స్తో కంప్లీట్ అవుతాయి. ఒకసారి పని పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి నేను ఈ పని పూర్తి చేశానన్న భావన వృషభ రాశి వారికి మే 2వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. పోనీ అక్టోబర్ 21వ తారీఖు తర్వాత కుజుడి ప్రభావం ఏమన్నా ఉంటుందా అంటే ఆ కుజుడు కర్కాటక రాశి ప్రభావం చేత అష్టమ దృష్టితో వృషభ రాశికి యోగకరుడైనటువంటి శనిగ్రహాన్ని వీక్షణ చేయడం, గురువు జన్మరాశిలో సంచారం చేస్తూ పంచమ నవమాల్ని సప్తమాన్ని కూడాను వీక్షణ చేయడం, ఈ కారణం చేత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం, భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి, పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ మే 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం వరకు కూడా
జాగ్రత్తలు పాటిస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఈ వృషభ రాశి వారికి ఉన్నట్లయితే చాప కింద నీరులాగా మెల్లగా కాలం గడిచిపోతుంది. లేకపోతే నూతన ప్రయత్నాలు చేయాలి, లేదా అనుకున్నటువంటి విధంగా మనం జీవితంలో పైకి ఎదగాలనే ఉద్దేశంతో కొంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఆచితూచి స్పందించడం చాలా మంచిదని చెప్పాలి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశిలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది వృషభ రాశి దృష్టిలో పెట్టుకొని చెబుతున్నానండి. వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు గమనించుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వారికి ఎవరైతే జ్యువెలరీ రంగంలో ఉంటారో, కళాశాలలు విద్యారంగంలో ఉంటారో, అలాగే సంబంధించినటువంటి హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగంలో ఉంటారో, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉంటారో, ఫుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చు. నూతన వ్యాపార విస్తరణ అనేటువంటిది కాస్త వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా మే 2వ తారీఖు లోపల అంతా కూడా వృషభ రాశి వారికి శుభ సంచారంగా ఉండడం చేత అనుకున్న పనులు 2024 నుంచి మొదలుపెట్టి మే లోపల మీరు కనుక పూర్తి చేసుకున్నట్లయితే ఆ యొక్క పూర్తి శుభ ఫలితాన్ని ఈ సంవత్సరం అంతా కూడాను పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి వివాహాది ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, విద్యా ప్రయత్నాలు కావచ్చు, అన్నీ కూడా ఈ సంబంధించినటువంటి మే 2వ తారీఖు లోపల ప్రయత్నాలు గట్టిగా చేసుకొని కనుక నిర్మాణాన్ని కొనసాగించుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఫేజ్ 2లో మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21 వరకు గురు సంచారము, అక్టోబర్ 21 నుంచి కుజగ్రహ సంచారం కూడా వృషభ రాశి వారికి ప్రభావితం చూడడం వలన సోదరిమణుల మధ్య విభేదాలు, నమ్మకస్తులు పరిచయస్తుల వలన కొంత మోసపోవడం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం, అనుకున్నటువంటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాక నష్టాన్ని చవిచూడడం అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశి వారికి మే 2వ తారీఖు నుంచి ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆస్తి నష్టము, అలాగే ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరికి పడితే వారికి జామీందారులుగా ఉండడము, అలాగే గ్యారంటీదారులుగా ఉండడము, ఇంకా చెప్పాలి అనంటే మీ యొక్క ధనాన్ని ఇతరులకి అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలని గమనించాలి. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతర్గతమైనటువంటి శత్రువుల యొక్క ప్రభావము ఈ వృషభ రాశి వారికి పెరగడం వలన మే 2వ తారీఖు నుంచి మీరు అన్ఐడెంటిఫైడ్ ఎనిమీస్తో ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. అలాగే ఈ సంబంధించినటువంటి రాహుకేతుల యొక్క ప్రభావం కూడా సంచారం సరిగా లేని కారణం చేత కొంతకాలం యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి మే 2వ తారీఖు లోపల అద్భుతమైనటువంటి యోగ కాలము. మే 2 తర్వాత కాస్త అన్ని పనులు కూడా నెమ్మదిస్తూ ఉండడం, విద్యార్థులకి గడ్డు కాలము, ఉపాధ్యాయులకి గడ్డు కాలంగా చెప్పవచ్చు. అయితే ఈ సంబంధించినటువంటి ఎంత ఉన్నప్పటికీ కూడా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు, నూతన ప్రాజెక్టులు చేపట్టకుండా ఉండడం మే 2 తర్వాత చాలా మంచిదని గమనించగలరు. ఇక సంబంధించినటువంటి వృషభ రాశి వారికి నటనా రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే అనుకున్నటువంటి ప్రాజెక్టులు చేతికి వచ్చినప్పటికీ కూడా డబ్బు పరంగా అనుకున్నటువంటి డబ్బుని సొమ్ము చేసుకోలేకపోతారు. చెప్పినది ఒక ప్రాజెక్టుకి చెప్పినటువంటి అమౌంట్ ఒకటైతే మీకు దక్కేది ఇంకో రకంగా ఉంటుంది. అన్నిట్లో కంటే కూడా మీరు ఈ షూటింగ్స్ అనేటువంటి ఎక్కువసార్లు వాయిదా వేసుకోవాల్సినటువంటి ఆకస్మిక ఇబ్బందుల వల్ల ఎక్కువసార్లు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు మే 2వ తారీఖు తర్వాత నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తరచూ జలుబు, దగ్గు, జ్వరము ఇవి మిమ్మల్ని పీడిస్తాయని చెప్పవచ్చు. ఆహార నియమాలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం కొంత కుదురపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి మే 2వ తారీఖు తర్వాత నుంచి శరీరము స్థూలకాయంగా మారేటువంటి అవకాశం, అనగా శరీరం బరువు పెరుగుతారని చెప్పవచ్చు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు దీనికి చెప్పినటువంటి విధంగా ఈ యొక్క పరిహారాలని పాటించుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారు శనివారం రోజున ఈశ్వరునికి తైలాభిషేకం జరిపించడం చాలా ఉత్తమమని చెప్పవచ్చు. అలాగే ఆదివారం నాడు మాంసాహారం తినకుండా ఉండడము, అలాగే ఈ సంబంధించినటువంటి శుక్రవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం ఈ వృషభ రాశి వారికి చక్కటి యోగదాయకంగా అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ 8, 5. కలిసి వచ్చేటువంటి వారంలో శుక్ర, బుధ, శనివారములు. ఇక ఈ వృషభ రాశి వారికి సంవత్సరంలో అంతా కూడా వారి యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల సంకల్ప సిద్ధి హోమాదులు మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరడానికి దాదాపు 21 రోజుల పాటు హోమాలు జరుగుతాయి.
అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా అది పితృదోషముగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వృషభ రాశి వారు ఎవరున్నప్పటికీ కూడా మీ యొక్క పుట్టినరోజున కానీ, మీ పెళ్లి రోజున కానీ మీరు జరుపుకునేటువంటి ఆనందంగా జరుపుకునేటువంటి పండుగలు చేసుకుంటారు. చక్కగా పెళ్లి రోజు, పుట్టినరోజు. దీంతో పాటుగా కాశీక్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. కాబట్టి మీ పెళ్లి రోజున, మీ పుట్టినరోజున అన్నదాన కార్యక్రమాలు చేయదలుచుకుంటే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక చెప్పిన విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే అంతా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ ఉగాది సంవత్సరం ప్రకారమే మనము రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రపంచమంతా కూడా ఏది పాటిస్తుందో అది కూడా ధర్మమై ఉంటుందని మనకు శాస్త్రవచనము. కాబట్టి ప్రపంచమంతా కూడా 2024 ప్రామాణికంగా తీసుకుంటుంది. కాబట్టి 2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2024 వరకు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. కాబట్టి దీన్ని 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఫలితాలుగా, అశుభ ఫలితాలుగానే మనం గమనించగలరు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత శుభ అశుభ గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు, శని 2.5 సంవత్సరాల పాటు, ప్రతి రాశిలో కూడా రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు సంచారం చేస్తారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క సంచార ప్రభావం వలననే మిగతా అన్ని రాశుల వారికి కూడాను ప్రభావం ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంత మార్పులు చేర్పులు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలు గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలుగా భావించాలి. మీ యొక్క జన్మజాతకంలో కూడా మీకు కొంత యోగము దశ నడుస్తున్నా, అవయోగ దశ నడుస్తున్నా ఈ చెప్పబోయేటువంటి ఫలితాల్లో కొంత మార్పులు జరుగుతాయి. కాబట్టి జరుగుతున్నటువంటి దశ ఎలా ఉంటుందనేటువంటిది మనము జ్యోతిష్యులను సంప్రదించి మనం తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని కుంభరాశిలో 2024 సంవత్సరం మొత్తం కూడాను, అలాగే రాహువు, కేతువులు మీన, కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉండడం, అలాగే మేషరాశిలో గురువు మే 2వ తారీఖు వరకు, మే 2 నుంచి సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్టోబర్ 21 నుంచి జనవరి 21, 2025 వరకు కూడా కుజుడు కర్కాటక రాశి సంచారం ప్రభావం వలన ఫేజ్ 1గా మే 2వ తారీఖు వరకు ఎలా ఉంటుంది, ఫేజ్ 2గా మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు, అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఫేజ్ 3గా ఏ విధంగా సంచారం జరుగుతుందనేటువంటి విషయాన్ని, ఏ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతున్న విషయాన్ని మనం కూలంకషంగా తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ఫేజ్ 1లో గురువు లాభస్థానంలో ఉండడం రాశి నుంచి, అలాగే రాహుకేతులు చతుర్థ దశమాల్లో సంచారం జరుగుతూ ఉండడం, శని భగవానుడు 9వ స్థానంలో సంచారం జరుగుతుండడం మిథున రాశి వారికి అత్యంత శుభదాయకమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా చకచక కట్టబెట్టుకుంటారు. స్త్రీలకి ముఖ్యంగా తమ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తుల పరిచయ ప్రభావాలు, తద్వారా జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మే 2వ తారీఖు వరకు కూడా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉండడం, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే తీర్థయాత్ర సందర్శన ప్రయాణాలు జరుగుతుండడం, గృహంలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి, లేదా గృహానికి సంబంధించినటువంటి కొనుగోలు, వస్తువుల కొనుగోలు కానీ, లేకపోతే ఇతరత్ర బంగారం కొనుగోలు కానీ, ఇతరత్ర ఆస్తుని కూడబెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా మే 2వ తారీఖు లోపల సంకల్పం చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు యోగ స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఎటొచ్చి కొంత న్యూట్రల్గా ఉండేటువంటి కాలము మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు, అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ మిథున రాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితము ఉండదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. కాబట్టి మంచిగా ఉన్నప్పుడు నిర్ణయాలు ఎంత మంచిగా చేసుకోవాలి, చెడుగా ఉన్నప్పుడు కూడా అంతే నిర్ణయాలు తగు జాగ్రత్తగా పాటించుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడాను ఈ మిథున రాశి వారు ఆనందాన్ని పొందుతారని చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా మే 2వ తారీఖు నుంచి గురువు వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, ఇక్కడ
6 and 8 కాంబినేషన్ అనేటువంటిది రావడం మిథున రాశి వారికి విశేషించి గమనించుకున్నట్లయితే ప్రధానముగా కోర్టు న్యాయవాద వ్యవస్థలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం, ఆస్తుల కొనుగోలు ఆస్తుల అమ్మకాలలో కోర్టు దాకా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏది అనుకున్నా మే 2 లోపలనే మీరు కంప్లీట్ చేసేసుకోండి ఆ పనులన్నీ కూడా. మే 2 తర్వాత మాత్రం ఇక్కడ ప్రధానంగా దైవానుగ్రహం లోపించడం వల్ల అనుకున్న పనులన్నీ కూడాను ఆలస్యముతో అవుతాయి. ముఖ్యంగా శత్రువులు పెరుగుతారు. మీ యొక్క అభ్యున్నతి కావచ్చు, మీ అభివృద్ధిని చూసి కావచ్చు, లేకపోతే ఇతరత్రా మీకు జరిగేటువంటి మంచిని చూసి కావచ్చు, అంతర్గత శత్రువుల ప్రభావం పెరగడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనపరమైనటువంటి నష్టాలు లేదా మానపరమైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా గోచరమవుతుంది. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా కుజుడు కర్కాటక రాశి సంచార ప్రభావం వల్ల మీ మాటకి విలువ పడిపోతుంది. అంతేకాకుండా అప్పటి వరకు మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి మిమ్మల్ని దూషించడం మొదలు పెడతారు. ఒక స్త్రీ కారణం వలన ఇబ్బందికర పరిస్థితులు ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి మిథున రాశి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆస్తి నష్టము అనేటువంటిది ఈ అక్టోబర్ 21 నుంచి సహజంగానే సంపూర్ణమైనటువంటి పాపత్వం. ఎందుకు అనంటే ఇటు గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తూ, కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ యోగగ్రహమైనటువంటి శనిని వీక్షణ చేయడం, ఈ కారణం చేత మిథున రాశి వారికి అనుకున్నటువంటి పనులు జరగకుండా ఉండడం, పూర్తి నష్టం కలిగేటువంటి అవకాశం ఈ యొక్క 2024 సంవత్సరంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత అమూల్యమైనటువంటి సమయం మే 2వ తారీఖు వరకుగా ఉండడం, మే 2 నుంచి అక్టోబర్ వరకు కూడా అన్ని పనులు నత్తనడుగా నడుస్తుండడం, లాభము నష్టము లేకుండా మధ్యమైనటువంటి విధానంలో ఉండడం, కడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి ఈ 2.5 నెలలు అనేటువంటిది జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే ఎటువంటి నూతన ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే నూతన కార్యాచరణ కావచ్చు, లేకపోతే నూతనంగా ఏదైనా కానీ స్థాపించాలి, నూతన కార్యక్రమాలు చేపట్టాలన్నా అవన్నీ వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక విద్యార్థులకి చక్కటి శుభ సమయం అని చెప్పవచ్చు. అనుకున్నటువంటి స్థితిలో ఉత్తీర్ణత లభిస్తుంది. మే 2వ తారీఖు లోపల వరకు కూడా శుభమైనటువంటి యోగకాలం ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నటువంటి కారణం చేత మంచి జరుగుతుంది. బదిలీలకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు లోపించడం, అక్టోబర్ 21వ తారీఖు నుంచి సమయం అనుకూలంగా లేని కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు చవిచూడడం అనేటువంటిది ఈ మిథున రాశి వారికి గోచరమవుతుంది. అంతేకాకుండా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, బంగారు పనికి సంబంధించిన రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే మే 2వ తారీఖు వరకు. అలాగే గమనించుకున్నట్లయితే నూతన ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా మిథున రాశి వారికి కలిసి వస్తాయి. మే 2వ తారీఖు నుంచి ప్రధానంగా అక్టోబర్ 21వ తారీఖు వరకు ఖర్చు అధికంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఖర్చు తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి యోగ స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 21వ తారీఖు నుంచి ధనపరమైనటువంటి నష్టాలు, కుటుంబపరమైనటువంటి నష్టాలు చవిచూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ బుద్ధికి ఆలోచనకి అందనంతటి విషయాలు మీకు గోచరం అవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఉంటుంది. కాబట్టి మీ మాటకి కావచ్చు, మీ ఆలోచన కావచ్చు, ఏదేమైనా 1-2 సార్లు ఆలోచన చేసి మీరు ముందుకు వెళితేనే మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు గోచరమవుతున్నాయి. అనుకున్నటువంటి విధంగా ఈ యొక్క ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోలేకపోయినప్పటికీ కూడా నష్టాల్లో అయితే మాత్రం మీరు ఉండరనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక ప్రధానంగా వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు. విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు, అలాగే ఉద్యోగస్తులకి కొంత గడ్డు కాలం మాత్రం ఆ 2024 ఆఖరి 2.5 నెలలు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈ మిథున రాశి వారు ఆరాధించాల్సినటువంటి దైవము ప్రధానముగా హనుమంతుడు. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయడం. అదృష్ట సంఖ్య 5. అదృష్టవారములు బుధ, శుక్ర, శనివారములు. ఇక గమనించుకున్నట్లయితే సోమవారం రోజున ఎటువంటి ప్రయాణాలు కానీ కార్యక్రమాలు కానీ చేయకుండా ఉండడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ మిథున రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడాను, కోరుకున్న సంకల్పాలన్నీ నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు.
ఇక తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా అది పితృదోషముగా చెప్పబడుతుంది. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అలాగే కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం మా సొంత భవనంలో ప్రతి నిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ అన్నదానం చేయదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఇదండి ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలకు సంబంధించినటువంటివి. కాబట్టి చెప్పినటువంటి విధంగా ఈ యొక్క పరిహారాలని పాటిస్తూ మీ యొక్క ఈ పరిహారాలన్నీ కూడా లేదా ఈ చెప్పినటువంటి మిథున రాశి వారికి జరగబోయేటువంటి మంచి చెడు ఇవన్నీ చెప్పినటువంటి విధంగా చూసుకున్నట్లయితే జాతకరీత్యా గోచారము సరిగ్గా లేకపోయినా, అనగా జాతకరీత్యా సరిగ్గా లేకపోయినా గోచార ప్రభావం బాగుంది అనుకున్నా బాగోలేదనుకున్నా జాతకాన్ని కూడా ఒకసారి మనం కంపారిజన్ చేసుకొని ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని మంచి ఫలితాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ 2024 సంవత్సరం యొక్క ఫలితాలు రాశులకి అనగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, శుభ అశుభ ఫలితాలని మనం ఈ యొక్క కార్యక్రమంలో మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో శుభ పాపగ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతులు ఎక్కువ కాలం సంచరిస్తుంటారు. కాబట్టి ఆ గ్రహాల యొక్క సంచార ప్రభావము మిగతా రాశుల పైన ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫలితాలు మనం చెప్పుకుంటాం. ఇక శని కుంభరాశిలో సంచారం చేయడం 2024లో మే 2వ తారీఖు వరకు గురువు మేషరాశిలో సంచారం, తదనంతరం వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, అలాగే ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా అనగా 2024 మొత్తం కూడా కుజుడు కర్కాటక రాశిలో సంచారం జరుగుతుండడం. ఈ కారణం చేత ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మే 2వ తారీఖు వరకు కూడా ఈ కర్కాటక రాశి వారికి అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప ఫలితాలు లభించవు. ఇక ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి, ఇన్స్టిట్యూషన్స్ కళాశాలలు అలాగే విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు ఉండవు. అయితే ఏదేమైనా నూతన విద్యా సంవత్సరం అనేటువంటిది మే 2 తర్వాత ప్రారంభమవుతుంది. కాబట్టి మే 2 వరకు ఉన్నటువంటి కాలం కంటే మే 2 తర్వాత అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు కలగవు. ఏతావాత చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి సాధారణంగా ఈ మే 2వ తారీఖు వరకు శుభమైనటువంటి సమయం కాదు. కాబట్టి పెద్ద పెద్ద ఆలోచనలు ఏమైనా చేయాలన్నా, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టాలన్నా కాస్త ఆచితూచి స్పందించి ముందడుగు వేస్తేనే చాలా మంచిదని చెప్పవచ్చు. లేకపోతే వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. ఇక పూర్వార్ధం అనగా సెకండ్ ఫేజ్ అయినటువంటి ఈ మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు న్యూట్రల్గా ఉంటుందని చెప్పవచ్చు. కారణం ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ మే 2వ తారీఖు నుంచి లాభస్థానంలో గురు సంచారం జరుగుతుండడం, శని యొక్క ప్రభావం నుంచి గురువు విడివడిగా ఉండడం, కాబట్టి విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మే 2 వరకు కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే సొంత వృత్తిలో ఉన్నటువంటి వారు ఎన్ని నష్టాలు చవి చూసినా మే 2వ తారీఖు నుంచి కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి తగ్గుతాయి. అయితే శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క అభివృద్ధిని ఎవరికీ కూడా చెప్పకుండా ఉండడమే చాలా మంచిది. గోప్యత కొంత పాటించాలి కొన్ని విషయాల పట్ల అని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే మే 2 నుంచి సాధారణమైనటువంటి జీవితం అక్టోబర్ 21 వరకున్న అక్టోబర్ 21వ తారీఖు నుంచి అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు అన్ని రకాలుగా భూగృహ సంపాదనలన్నీ కూడా చక్కగా పోగు చేసుకుంటారని చెప్పవచ్చు. ధనాన్ని నిల్వ చేసుకునే అవకాశాలు, వివాహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కొరికి వచ్చి ఈ కర్కాటక రాశి వారికి వివాహం యోగ్యతగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మీరు ఆలోచించినది ప్రతిదీ కూడా కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు. మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు సాధారణమైనటువంటి స్థితిగతి ఉన్నప్పటికీ కూడా అన్ని పనులను కూడా మనోధైర్యంతో నెట్టుకొని వస్తారు. ఇక గమనించుకున్నట్లయితే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా ఈ మే 2వ తారీఖు వరకు ఉండదని చెప్పవచ్చు. ఇక సాధారణమైనటువంటిది ప్రాజెక్ట్స్ అనేటువంటివి వచ్చినా అక్టోబర్ 21వ తారీఖు నుంచి మాత్రం అద్భుతమైనటువంటి ధన లాభాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి
ప్రాజెక్టులన్నీ కూడాను పూర్తి అయిపోయేటువంటి అవకాశం అక్టోబర్ 21 నుంచి ఉంటుంది. కాబట్టి ఏది ఏమనుకున్నా, ఏ పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నా అక్టోబర్ నెల నుంచి చేసుకున్నట్లయితే ఈ 2024 మొత్తం కూడా ఆశాంతం శుభశుగా ఉంటుంది. కాకపోతే ఎన్ని ఉన్నా అల్లున్నొట్ల శని అన్నట్టుగా ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కొంత వెనక్కి లాగుతుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ యొక్క కర్కాటక రాశి వారు చేయాలి. కాబట్టి మీకు వీలుంటే నెలకి ఒక్కసారైనా లేదా ప్రతి శనివారం అయినా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ పరిహారాన్ని పాటించండి. కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగకాలం ఉంటుంది. రాజకీయ రంగంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఏమైనా ఎన్నికలు అనేటువంటివి సమీపించినప్పుడు మే 2 లోపల గనక జరిగితే మీకు పదవి యోగ్యత ఉండదు. మే 2 తర్వాత జరిగేటువంటి ఏదైనప్పటికీ కూడా పదవిని ఆశించేటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మే 2 తర్వాత మీకు ఖచ్చితంగా పదవి లభిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మా పీఠం ఆధ్వర్యంలో ఈ కర్కాటక రాశి వారి సంకల్పం నెరవేరాలి, గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో సంకల్ప సిద్ధి హోమాదులు 21 రోజుల పాటు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే పితృశాపం ఉన్నప్పుడు ఎటువంటి పనులు కూడాను ముందుకు సాగవు. కాబట్టి తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, పిండ ప్రదానాలు చేయకపోయినా అది పితృదోషం అని చెబుతారు. కాబట్టి అట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఇక మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ సంతోషంగా జరుపుకునేటువంటి పండుగలలో అన్నదానం చేయదలిచినట్లయితే కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం మా సొంత ఆశ్రమం ఉన్నది. ఆ కాశీలో అన్నదానం జరుగుతుంది. కాబట్టి అన్నదానానికి సహకరించే భక్తులు కూడా కార్యక్రమంతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏతావాత ఈ కర్కాటక రాశి వారికి అత్యంత శుభమైనటువంటి కాలము మే 2వ తారీఖు నుంచి అని చెప్పవచ్చు. ఇందులో గోల్డెన్ టైం పీరియడ్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి చెప్పినటువంటి విధంగా ఈ యొక్క అష్టమ శని ప్రభావం ఈ కర్కాటక రాశి వారికి సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పనులలో ఆలస్యమైనప్పటికీ కూడా దైవానుగ్రహంతో మే 2వ తారీఖు నుంచి కూడా అన్నీ కూడాను నెట్టుకు వస్తారు. ఏది ఏమైనా సంపూర్ణమైనటువంటి యోగాన్ని మే 2 తర్వాత మాత్రమే ఈ కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ 2024 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం. చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఉగాది నుంచే పంచాంగాలు ప్రారంభమవుతాయి, అనగా పంచాంగ శ్రవణం, రాశి ఫలితాలు అనేటువంటివి అప్పటి నుంచే చెప్పుకోవడం ఇది సాధారణంగా అందరికీ జగద్విదితమే. అయితే ప్రపంచమంతా ఏది గుర్తిస్తుందో దాన్ని కూడా గుర్తించమని శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి 2024 సంవత్సరం నూతన సంవత్సరంగా, అనగా ఆంగ్ల నూతన సంవత్సరంగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం తెలియచేసుకుందాం. ముందుగా గ్రహాలు అనేటువంటివి ఏ విధంగా మనకు గోచార శుభ ఫలితాన్ని ఇస్తాయనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే, మన జాతక చక్రం బాగోలేనప్పుడు గ్రహాలు ఎంత యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నా జాతక చక్రంలో ఉండేటువంటి అవయోగాలు డామినేట్ చేస్తాయి. అలాగే జాతక చక్రంలో ఎన్ని లోపాలున్నా గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ జాతకం అవయోగంగా ఉన్నప్పుడు ఫలితాలు నామమాత్రంగా ఉంటాయని విషయాన్ని గమనించుకోవాలి. అందుకనే ఈ గోచార ఫలితాలని, జాతక చక్రాన్ని మంచి అనుభవజ్ఞులైనటువంటి పండితుల చేత చూపించుకొని జాతకంలో చూయించుకున్న తర్వాత భవిష్యత్తు ఎలా ఉండాలి అనేటువంటిది మనం నిర్ణయించుకొని తద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించుకొని మంచిని కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ సింహరాశి వారు 2024 సంవత్సరంలో అత్యంత యోగదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఇక నవగ్రహాలలో పరిపూర్ణమైనటువంటి గ్రహాలు శని, గురువు, రాహువు, కేతువు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం పాటు గురువు, 2.5 సంవత్సరాల పాటు శనిగ్రహము, అలాగే రాహుకేతువులు 1.5 సంవత్సరాలు ఈ యొక్క రాశులలో సంచారం చేస్తారు. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ప్రభావమే మిగతా అన్ని రాశుల మీద కూడా ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 2024 సంవత్సరంలో సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో మనం తెలియజేసుకుందాం. ముందుగా శని
ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు. గురువు మే 2వ తారీఖు వరకు మేషరాశిలో, మే 2 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇక కేతువు కన్యారాశి, రాహువు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉండడం, ఈ కారణం చేత జాతకరీత్యా రాహుకేతుల ప్రభావం కూడా ఈ సింహరాశి వారి మీద ఉంటుంది. అయితే మే 1వ తారీఖు వరకు కూడా సింహరాశి వారికి అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని సంచారం చేస్తూ బుద్ధి ఆలోచన కారకుడైనటువంటి శుభదాయకమైనటువంటి గురువుని శని వీక్షణ చేయడం, ఈ కారణం చేత మే 1వ తారీఖు వరకు కూడా జాతకరీత్యా సింహరాశి వారికి మంచి ఫలితాలు కలగవు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎటువంటి వారికేనంటే ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళకి, ఆల్రెడీ వివాహమై దాంపత్యంలో ఉన్నటువంటి వారికి దాంపత్య విభేదాలు కానీ, ఇక భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో మే 1వ తారీఖు వరకు కూడా వారి మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం, మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో వారి యొక్క సహాయ సహకారాలు పొందలేకుండా ఉండడం, తద్వారా మానసికమైనటువంటి క్షోభకి గురవ్వడం అనేటువంటిది ఈ సింహరాశి వారికి మే 1వ తారీఖు వరకు ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే గృహంలో మానసికమైనటువంటి ప్రశాంతత ఈ మే 1వ తారీఖు వరకు ఉండదు. శని యొక్క వీక్షణ ఇటు సంబంధించినటువంటి సింహరాశి వారికి సంబంధించి భాగ్యభావము, అలాగే చతుర్థ భావము, ఈ కారణం ఈ యొక్క లగ్నభావం అనగా మేషరాశి మీద సంబంధించినటువంటి వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ప్రధానముగా యోగదాయకంగా ఈ మే 1వ తారీఖు వరకు ఉండదని చెప్పవచ్చు. గృహంలో మానసిక ప్రశాంతత ఉండదు, గృహాలు అమ్ముకోవాల్సినటువంటిది లేదా స్థిరాస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, మీకు సంబంధించినటువంటి వాహనం దూరం అయ్యేటువంటి అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి మే 1వ తారీఖు వరకు కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకి, కళాశాలలకి, స్కూల్స్ యాజమాన్యానికి కొంత గడ్డు పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏ పని చేసినా ప్రతి పనులలో అసంతృప్తి అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది మే 1వ తారీఖు వరకు. కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని అమితంగా పెంచుకుంటే తప్ప ఈ మే 1వ తారీఖు ఉండేటువంటి గడ్డు కాలాన్ని మీరు అధిగమించలేరు. ఇక గుడ్డిలో మెల్లన్నట్టుగా ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం, ఈ కారణం చేత శని యొక్క వీక్షణ గురువు మీద ఉండకుండా ఉండడం, గురువు సపరేట్ అయిపోయి ఇండివిజువల్గా ఉన్నటువంటి ఫలితం కారణం చేత దశమంలో గురువు రావడం అనేటువంటిది అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఏది ఏమైనప్పటికీ కూడాను శని యొక్క సంచార ప్రభావం కొంత ఉండడం కారణం చేత ఇతరుల నుంచి రావాల్సినటువంటి యోగము కావచ్చు, ఇతరుల నుంచి రావాల్సినటువంటి రెస్పాన్స్ కావచ్చు, కొంత తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గృహంలో ఇప్పటివరకు అనుభవిస్తున్నటువంటి మానసిక ప్రశాంతత లోపం ఏదైతే ఉందో అవంతా కూడా మెల్లమెల్లగా ప్రయత్నాల్లో మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఫేజ్ 3 అయినటువంటి అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ 31వ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఉన్నటువంటి కారణం చేత ఇది అమూల్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకి చక్కటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, విదేశీయానానికి చేసే ప్రయత్నం కానిటువంటి వారికి ఈ అక్టోబర్ తర్వాత చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే భూమి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి యోగదాయకంగా ఉంటుంది. మే 2వ తారీఖు నుంచి నూతన ప్రాజెక్టులు చేపట్టడం, డిసెంబర్ కల్లా వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం అనేటువంటిది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత గడ్డు కాలమైనప్పటికీ కూడా ఇతరుల నుంచి రావాల్సినటువంటి అవకాశాలు దోబూచులు ఆడతాయి. మే 2వ తారీఖు వరకు ధనము కూడా ఇవ్వాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికీ మే 2 తర్వాత ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఉండడం, పెద్దల ఆశీర్వచన ప్రభావము, అలాగే పెద్దల సహాయ సహకారాలు ఉండడం ఈ 2వ తారీఖు మే తర్వాత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే మే 2 కంటే మే 1వ తారీఖు వరకు కంటే కూడా మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కాస్త పనులు నెమ్మదించిన, అక్టోబర్ 21వ తారీఖు నుంచి కూడాను అన్ని పనులలో స్పీడప్ అనేటువంటిది ఉంటుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారస్తులకి, బంగారుతో పనిచేసే వ్యాపారస్తులకి, కళాశాలలో ఉన్నటువంటి వారి, కళాశాల రంగము, స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళకి
అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన బ్రాంచ్ల ఏర్పాటు, తద్వారా అధిక రాబడి అనేటువంటిది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గోల్డెన్ పీరియడ్ అంటూ ఉంటుంది కదా ప్రతి సంవత్సరంలో. ఆ సంవత్సరంలో గోల్డెన్ పీరియడ్ ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి మే 2వ తారీఖు వరకు చేసుకునేటువంటి ప్రయత్నాల్లో కంటే కూడా కొంత వెసులుబాటు మే 1 నుంచి అక్టోబర్ 22వ తారీఖు వరకు ఉంటుంది. తదనంతరం ఇంకా అద్భుతమైనటువంటి యోగ కాలంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా దీనికి సంబంధించినటువంటి యోగాన్ని పొందే ప్రయత్నం చేసుకోండి. ఇక గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మే 2 తర్వాత కొలిక్కి రావడం, అక్టోబర్ నుంచి వివాహం జరగడం అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మన జాతకం ఎంత చక్కగా ఉన్నా గోచారం సరిగ్గా లేనప్పుడు కొన్ని ఫలితాలు తారుమారవుతాయి. ఎంత బాగోలేకపోయినా గోచారం గొప్పగా ఉన్నా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దానికి తగినటువంటి అనుగుణంగా మీరు కనుక ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏతావాత చెప్పేదేంటయ్యానంటే మే 2 తారీఖు వరకు కాస్త ప్రయత్నాలు ఆపుకోవడం, మే 2 నుంచి మెల్లమెల్లగా ప్రయత్నాలు పూర్తి చేసుకోవడం, అక్టోబర్ 21వ తారీఖు నుంచి శుభమైనటువంటి యోగ కాలంగా మీరు చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్టమైనటువంటి వారంలో ఆదివారము, గురువారము, అలాగే సూర్యారాధన ఈ ఆదివారం నాడు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయం కంటే ముందే లేచి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఉడికించినటువంటి గోధుమ పాయసాన్ని ఆ సూర్యభగవానికి నివేదన చేసి ఇంట్లో అందరూ తీసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి అంతా శుభదాయకంగా ఉంటుంది. ఆదివారం నాడు మాంసాహారం మానేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి వారిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా మీ యొక్క సంకల్పం చక్కగా జరిగి దేవతానుగ్రహం కలిగి మీ ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్నటువంటి పనులలో ముందడుగు వేయాలంటే దైవానుగ్రహం కావాలి. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు మా పీఠమాధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణాలు కానీ పిండ ప్రదానాలు కానీ ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా దుర్మరణాలు ఉన్నా అది పితృదోషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ పితృదోషం ఉన్నప్పుడు ఎంతటి గొప్పవారికైనా పనులలో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, ఏ పని పూర్తి కాదు. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరుగుతున్నాయి. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం అనేటువంటిది ప్రతిరోజు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి మీ పుట్టినరోజున కానీ పెళ్లి రోజున కానీ మీ వంతు సహాయ సహకారాలు, మీ ఆనందాన్ని కాశీక్షేత్రంలో కూడా పంచుకునే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదానానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా ఈ యొక్క 2024 సంవత్సరం సింహరాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉండాలని కోరుకుంటూ, మంచి జరగాలని ఆశిస్తూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేసుకుందాం. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే చాలామంది అంటుంటారు ఈ యొక్క ఉగాది నుంచే కూడా ప్రతి సంవత్సరం రాశి ఫలాలు చెప్పుకునేటువంటి అలవాటు ఉంటుంది కదా. మరి 2024 సంవత్సరం జనవరి నుంచి ఎలా చెప్పుకుంటాము అనంటే మనకు ధర్మశాస్త్రం ఒకటి చెప్పబడింది. ప్రపంచమంతా ఏది ఆమోదిస్తుందో అది కూడా ధర్మమై కూర్చుంటుందని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ప్రపంచమంతా 2024ని ఆంగ్ల నూతన సంవత్సరంగా భావిస్తున్నప్పుడు మనం కూడా దీన్ని భావించడంలో తప్పు లేదు. కాబట్టి ఇవి కేవలం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 37వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని అనుసరించి చెప్పుకునేటువంటి ఫలితాలు, ఉగాది టు ఉగాది ఫలితాలు కావు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫలితాల్ని అంచనా వేసుకోండి. ఇక గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు ఏవయ్యా అంటే శని, గురు, రాహు, కేతు. ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో గురువు, 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శని, 1.5 సంవత్సరాలు రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావమే మిగతా అన్ని రాశుల మీద పడుతూ ఉండడం, ఈ కారణం చేత ఆ సంచార ప్రభావ ఫలితాలని అన్ని రాశుల వాళ్ళు ప్రభావితం అవ్వడం, ఈ కారణం చేత ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి 2024లో అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ఫేజ్ 1గా
మే 2వ తారీఖు వరకు చెప్పబడి ఉంది. మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఫేజ్ 2గా, అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఫేజ్ 3గా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ ఫేజ్ 1 అయినటువంటి మే 2వ తారీఖు రోజున వరకు కూడా అత్యంత శుభమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా లగ్నానికి విశేషించి శని యొక్క సంచారం ప్రభావం మంచిగా ఉండడం కారణం చేత వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన వ్యాపారస్తులలో నూతన భాగస్వామ్యాలను చేర్చుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే దంపతులు ఆనందంగా జీవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. కాబట్టి మే 2వ తారీఖు లోపలనే మీరు వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోండి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది సోదర సోదరుల మధ్య విభేదాలు కొంత ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఫేజ్ 1 వరకు కూడా. విద్యార్థులకి కొంత గడ్డు కాలమనే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క సంచార ప్రభావం అధికంగా ఉండడం, జాతక చక్ర ప్రభావం కూడా మంచిగా ఉన్నప్పుడు మీరు సామాన్యమైనటువంటి దైవానుగ్రహంగా పరిహారాలు చేసుకుని దైవానుగ్రహాన్ని పొందినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది గోచారరీత్యా చెప్పబడేటువంటి ఫలితాలు గొప్పగా ఉన్నప్పటికీ కూడా మన జాతక చక్రంలో సరైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు లేనప్పుడు మన జీవితం కూడా కొంత సాధారణంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి ఇక్కడ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు శుభ ఫలితాలు ఎలా పొందాలో మంచి పరిహారాలు పాటించుకొని చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఫేజ్ 1 మే 2వ తారీఖు వరకు కూడా అత్యంత శుభమైనటువంటిది. ఉద్యోగ బదిలీలు కావచ్చు, విద్యార్థులు అనుకున్నటువంటి రంగంలో మంచి ఉన్నత విద్యని అభ్యసిస్తారు. విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలను కూడా కొలిక్కి వస్తాయి. బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఇక కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు, స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా మే 1 వరకు చెప్పవచ్చు. ఏదైనా ఈ చెప్పినటువంటి రంగాల్లో మీరు కార్యాచరణ ముందుకు చేసుకొని ముందుకు వెళ్ళి వ్యాపార విస్తరణ చేసుకోదలిస్తే అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి కాలం ఫేజ్ 2. ఇది న్యూట్రాలిటీ సంబంధించినటువంటిది. శని యొక్క వీక్షణ గురువు మీద ఉండకపోవడం, గురువు మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, తృతీయ స్థానం మీద నేరుగా దృష్టి, అలాగే లగ్నం మీద అనగా ఈ కన్యా రాశి మీద స్థితి, అలాగే సంబంధించినటువంటి కన్యా రాశి వారికి పంచమ స్థానం మీద ఈ యొక్క గురు దృష్టి ఉండడం, ఈ కారణం చేత అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యమవుతాయి. పెద్దల అనుగ్రహం లభించక ఇబ్బందులు పడతారు. సోదర సోదరుని మధ్య విభేదాలు పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. కోర్టు న్యాయవ్యాధ సంబంధించినటువంటి వ్యవస్థలలో తీర్పులు మీకు అనుకూలంగా రావు, లేదా ఎక్కువ కాలం తీర్పులు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ ఎనిమీస్ పెరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. కాబట్టి ఆచితూచి స్పందించడం చాలా మంచిది. దైవానుగ్రహం లోపము, పెద్దల యొక్క అనుగ్రహం లోపం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రుణ బాధలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ న్యూట్రల్గా ఉండాల్సినటువంటి సమయం మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. గృహంలో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఫేజ్ 3, ఫేజ్ 1 అత్యంత శుభదాయకము, ఫేజ్ 2 ఉన్నటువంటిది సాధారణం. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఫేజ్ 3 ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఎక్కువ కాల ప్రభావితాన్ని చూపడం, ఈ కారణం చేత సాధారణంగా కన్యా రాశి వారికి అత్యంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఈ 2.5 నెలలని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 21 నుంచి కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలత వాతావరణం, న్యాయవాద తీర్పులు ప్రతికూలంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు పదవిని కోల్పోయే అవకాశం అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఇక ఈ సంబంధించినటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే 2వ తారీఖు లోపల అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అయితే అప్పటి వరకు సైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను నత్తనడుకన ప్రారంభమవ్వడం, అక్టోబర్ 21వ తారీఖు నుంచి అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అనేటువంటిది ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 వరకు అత్యంత శుభకారము.
అలాగే మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు సాధారణమైనటువంటి స్థితి. మే 2వ తారీఖు నుంచి సాధారణంగా చెప్పాం కదా, అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ప్రతికూలమైనటువంటి సమయం. ఈ కారణం చేత కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చేతి నుంచి డబ్బు పోవడమే తప్ప తిరిగి రావడం అనేటువంటిది ఉండదు. ప్రాజెక్టులు పూర్తి కావు. ఈ కారణం చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఏవైనా కానీ పూర్తి చేయాలనుకుని నిర్ణయాలు తీసుకున్న మే 2వ తారీఖు లోపల నిర్ణయాలు తీసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే శత్రుబాధలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు, విదేశీ యానాలు అంత ఆశాజనకంగా ఉండవు. అనుకున్నటువంటి వాటికంటే కూడా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన పెట్టుబడులు అనేటువంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదిగా ఈ యొక్క అక్టోబర్ 21వ తారీఖు నుంచి గోచరమవుతుంది. కావున ఏతా వాత చెప్పొచ్చేదంటే మే 2వ తారీఖు వరకు అన్నీ శుభాలే. మే 2 నుంచి అక్టోబర్ వరకు కూడాను శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టకుండా ఉండడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఉద్యోగస్తులకి గడ్డు కాలము, ఉద్యోగము కోల్పోవడం కానీ లేదా ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ అన్నింటినీ జరుగుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ధనపరమైనటువంటి నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మీ మాటే మీకు ఇబ్బందిగా మారుతుంది. అనగా మీ మాటకి విలువ లేకుండా అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి అన్ని విషయాల పట్ల చూస్తూ ఉండడమే చాలా మంచిది. మీరు ప్రభావితం అయిపోయి ఎక్సైట్మెంట్కి లోనైపోయి మీరు కనుక ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో బిడిచికొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. స్త్రీలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మాటకి విలువ కోల్పోతారు. కాబట్టి మీ మాటకి విలువ తగ్గే విధంగా ఎటువంటి పనులు కూడా చేయకండి. అలాగే ఇంట బయట అనేక రకాల సమస్యలు స్త్రీలు ఎదుర్కొంటారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా దైవారాధనతో ఉండి ఈ సమస్యల నుంచి అధిగమించవచ్చు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట వారము బుధవారము, శనివారము. అలాగే ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తర పారాయణాన్ని కనుక ఈ కన్యా రాశి వారు కనుక చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాలు జరుగుతున్నాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా లేదా పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం అని అంటుంటారు. కాబట్టి ఇట్టి పితృదోషం ఉన్నటువంటి ఏ కుటుంబంలోని ఏ వ్యక్తులకి కూడా ఇది అంత మంచిది కాదు. దీనివల్ల అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం అవుతుండడము, అసలు పనే జరగకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే కార్యక్రమ తంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరపబడుతున్నాయి. అలాగే మా స్వంత భవనం కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. ప్రతిరోజు కూడాను అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీ పుట్టినరోజుకు సంబంధించి కానీ, మీ పెళ్లి రోజున సంబంధించిన కానీ మీ ఆనందాన్ని కాశీక్షేత్రంలో ఉన్నటువంటి శివ బంధువులతో కూడా పంచుకోదలిస్తే, అన్నదానానికి సహాయ సహకారాలు అందదలిస్తే కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదండి ఈ కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం. కాబట్టి జాతకరీత్యా ఇంకా మీరు తెలుసుకోదలిస్తే మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల్ని సంప్రదించి తగు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి 2024 సంవత్సరం అంతా కూడాను అత్యంత శుభదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ 2024 సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. చాలామంది అంటుంటుంటారు, ఈ 2024 సంవత్సరంలో ఉగాది నుంచి కదా ఉగాది రాశి ఫలితాలు అనేటువంటివి మనం చెప్పుకోదనేటువంటి, మరి జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకు ఎక్కడిది అని అంటుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రపంచమంతా ఏది ధర్మము అని గుర్తిస్తుందో అది కూడా ధర్మమే అని చెప్పి శాస్త్రం ఒప్పుకుంటుంది. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నూతన సంవత్సరంగా ప్రపంచమంతా గుర్తిస్తున్నప్పుడు మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరంగా వీటి యొక్క ఫలితాల్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైనా కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచార ఫలితాలనే దృష్టిలో పెట్టుకుని తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. ముందుగా
ఈ నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటివి గురువు, శని, రాహువు, కేతువు. ఒక్కొక్క రాశిలో గురువు 1 సంవత్సరం, 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో శని, 1.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో రాహుకేతుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ మేజర్గా ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క ప్రభావమే అన్ని రాశుల మీద ఉండడం చేత ఈ యొక్క ఫలితాలనేటువంటి నిర్దేశనకు ఈ 4 గ్రహాల యొక్క సంచార ఫలితాలే ప్రధానం. ఈ తులారాశి వారికి మే 1వ తారీఖు వరకు కూడా మేషరాశిలో గురు సంచారం, 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి గురు సంచారం జరుగుతూ ఉండడం, రాహుకేతువులు మీనరాశిలో కన్యారాశిలో సంచారం జరుగుతూ ఉండడం. ఇక గమనించుకున్నట్లయితే శని ఈ సంవత్సరం అంతా కూడా 2024వ సంవత్సరంలో ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో ఉండడం, విశేషించి యోగప్రదుడైనటువంటి శని యొక్క సంచారం ప్రధానంగా ఉండడం ఈ కారణం చేత 2024వ సంవత్సరంలో ఫేజ్ 1 మే 2వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అత్యంత శుభదాయకమైనటువంటి సమయం. ఫేజ్ 2 ఏదైతే ఉంటుందో ఆ సమయము ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కొంత సాధారణమైనటువంటి స్థితిగా ఉంటుంది. ఫేజ్ 3 అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి సమయం ఇది అత్యంత గడ్డు కాలంగా చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా ఉన్నటువంటి వివరాలని మనం అంచనా వేసుకొని తగు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఈ తులారాశి వారు అత్యంత యోగప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక అనుకున్నటువంటి పనులలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది రావడము, ఉద్యోగస్తులకి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగడము, అలాగే విద్యార్థులకి చక్కటి విద్యా అవకాశాలు లభించడం, ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చడం, తద్వారా విజయాన్ని పొందడం, ఇవన్నీ కూడా తులారాశి వారికి అత్యంత శుభదాయకం మే 2వ తారీఖు వరకు అని చెప్పవచ్చు. ఇక సంబంధించినటువంటి ధనపరమైనటువంటి కష్టాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఫేజ్ 1లో అనగా 2వ తారీఖు వరకు ధనపరమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ అన్ని పనులను కూడా చక్కబెట్టుకుంటారు, మనోస్థైర్యం తగ్గకుండా పనులని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు చక్కగా వస్తాయి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పదవి లభిస్తుంది. మే 2వ తారీఖు లోపల కనుక చక్కగా అని ఏ పదవిని అయితే ఆశిస్తారో ఆ పదవి ఆ యొక్క మే 2వ తారీఖు లోపల మీరు పొందేటువంటి అవకాశం ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉంటుంది. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలు మంచిగా ఉంటాయి. కొనుగోళ్ళు అయితే అనుకున్నటువంటి ధరకే కొనుగోలు చేస్తారు. అమ్మకాలకి అయితే లాభం వచ్చే విధంగా అమ్మకాలన్నీ కూడాను ఈ మే 2వ తారీఖు వరకు అత్యంత శుభదాయకంగా ఉంది. కాబట్టి ఏదైనా అమ్మకాలు చేయదలిచినటువంటి వాళ్ళకి మంచి రాబడి కలిగే విధంగా ఉంటుంది. అలాగే రైతులకి అనుకున్నటువంటి విధంగా దిగుబడి కూడా చాలా చక్కగా ఉండడం చేత మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. మీ యొక్క మాటకి విలువ పెరిగే అవకాశం, తద్వారా సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలను కొరికి వస్తాయి. నూతన గృహ కొనుగోలు చేయాలి లేదా గృహంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుని ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతాము అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మే 2వ తారీఖు లోపల మీరు ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి. ధనపరమైనటువంటి సమస్యలు కొన్ని గడ్డుగా ఉన్నప్పటికీ కూడా అన్ని పనులను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. శత్రువులపై విజయాన్ని పొందుతారు. న్యాయవాద సంబంధించినటువంటి తీర్పులలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతర్గత శత్రువులను నిర్మూలించే దిశగా మీ యొక్క ఆలోచన విధానం పనిచేయడం, తద్వారా మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క జీవితంలో విజయాన్ని పొందడం అనేటువంటిది ఈ యొక్క మే 2వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఫేజ్ 1గా చెప్పవచ్చు. ఇంకా ఫేజ్ 2లో గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక బాధలకి కొంత వెసులుబాటు కలుగుతుంది. కుటుంబంలో మీ యొక్క పాత్రకి అనగా మీ యొక్క స్థితికి విలువ పెరగడం, తద్వారా కుటుంబ సభ్యుల యొక్క మన్ననల్ని పొందడం జరుగుతుంది. అలాగే గమనించుకున్నట్లయితే దంపతుల మధ్య ఏవైనా కొన్ని పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడా మే 2వ తారీఖు నుంచి వచ్చేటువంటి ప్రయత్నాల్లో అన్నీ కూడా ఆ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు ఈ మే 2వ తారీఖు నుంచి సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల పట్ల కొంత జాగ్రత్తగా పాటిస్తూ ఆచితూచి ముందడుగు వేసినట్లయితే ఎక్కడా కూడా నష్టపోయేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉండవు అనేటువంటి విషయాన్ని మీరు వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు తులారాశిలో జన్మించినటువంటి వారు గమనించుకోవాలి. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది సోదరుల మధ్య విభేదాలు అనేటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటికి పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే గృహంలో కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించినప్పటికీ కూడా చక్కగా అన్ని పనులు చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. గంగా నది స్నానము, అలాగే పుణ్య ప్రదేశాల యొక్క సందర్శనము,
భక్తి పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది ఫేజ్ 2లో. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఫేజ్ 3 అనగా ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసినటువంటి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా కుజ ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. జూలై 24వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా సంబంధించినటువంటి విషయాలలో అనేక రకాలుగా ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటారు. ప్రభుత్వపరమైనటువంటి విభేదాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొంత మచ్చ తెచ్చే విధంగా కొన్ని పనులు జరుగుతాయి. తద్వారా మీ యొక్క పేరు చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ఫేజ్ 3 అనేటువంటిది అత్యంత గడ్డు కాలంగా ఉండడం, అనుకున్న పనులలో ప్రతిదీ కూడాను ఆలస్యం అవుతూ ఉండడం, గృహంలో చిక్కులు చికాకులు పెరుగుతుండడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండడం, అలాగే చేస్తున్నటువంటి స్టాక్ మార్కెట్లలో స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు అనేటువంటిది రావడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు ఉండడము, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా అత్యంత గడ్డు కాలంగా ఉంటుంది. అప్పటి వరకు మే 2 వరకు కూడా ఆనందంగా ఉన్నటువంటి జీవితం అంతా ఒక్కసారి పెనం మించి పడి మంట మీద పడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి అనేక రకాలుగా ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలం కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మే 2లోనే అనగా మే 2వ తారీఖులోనే మీరు సెటిల్మెంట్ కనుక చేసుకున్నట్లయితే చక్కగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకనంటే మే 2 తర్వాత నుంచి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఇంట బయట సరైనటువంటి సమయానికి భోజనం చేయలేనటువంటి కారణం చేత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకి చక్కటి అనువైనటువంటి కాలం మే 2వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను అక్టోబర్ 21వ తారీఖు లోపల పూర్తి చేసుకోండి. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయము కాదు. మే 2 వరకు కూడా ఎఫ్ఎంసీజీ రంగము, రియల్ ఎస్టేట్ రంగము, అలాగే బంగారు వ్యాపారస్తులు, కళాశాల యాజమాన్యము, అలాగే విద్యార్థులు, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి అత్యంత శుభదాయకము. మే 2 నుంచి అక్టోబర్ 21 తారీఖు వరకు కూడా మధ్యమ స్థాయి. కానీ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడా తులారాశిలో జన్మించినటువంటి వారు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు తగు జాగ్రత్తలు పాటించండి. తద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక మీ యొక్క సంకల్పం నెరవేరాలని, తులారాశిలో సంబంధించి జన్మించినటువంటి వారికి సంకల్పం నెరవేరాలని అటువంటి సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా అది పితృదోషము లేదా పితృశాపం అంటారు. కాబట్టి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరుగుతున్నాయి. అలాగే మీ పుట్టినరోజున కానీ మీ పెళ్లి రోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీరు కాశీక్షేత్రంలో కూడా పంచుకోదలిస్తే, ఆ శివబంధులందరికీ కూడా పంచుకోదలిస్తే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో మీ వంతు సహాయ సహకారాలు, అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 8, 6. అదృష్ట వారములు శుక్రవారము, బుధవారము. అలాగే ఇక్కడ ప్రధానముగా శుక్రవారం రోజున ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు కష్టం కలిగినప్పుడల్లా శివాలయానికి చేరుకొని ఈశ్వరునికి శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ ఈశ్వరుడికి మీ చేతితో అరగదీసినటువంటి గంధాన్ని ఆ ఈశ్వర శివలింగాన్ని కనుక అర్పించి మీ యొక్క సంకల్పం చెప్పినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరాభిషేకం జరిపించడం చాలా విశేషమైనటువంటి విషయాన్ని వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకుల తులారాశిలో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల అని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ చెప్పిన పరిహారాలని పాటిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వృశ్చిక రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. అయితే ప్రేక్షకులకి సందేహం కలగవచ్చు, పంచాంగ ఫలితాలు అనేటువంటివి ఉగాది నుంచి ఉగాది వరకు ఉంటాయి కదా, మరి ఈ ఆంగ్ల సంవత్సరం చేసుకునే పద్ధతి మనకెక్కడిది అనే ఆలోచన రావచ్చు. శాస్త్రం ఏం చెబుతుందంటే
ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ధర్మబద్ధమవుతుంది అని చెప్పి మనకు శాస్త్రం ఒప్పుకుంటుంది. ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరంగా 2024 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని గుర్తించినప్పుడు శాస్త్రం గుర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆంగ్ల నూతన సంవత్సరంగా మనం భావించుకోవాలి. ఉగాది నుంచి మనకు ఋతు ప్రకారముగా మనకు ఉగాది నుంచి ఉగాది వరకు మనం ఫలితాలు అనేటువంటి ఎలా అయితే చెప్పుకుంటామో, జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం. ముందుగా నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు గురువు, 2.5 సంవత్సరాల పాటు శని, 1.5 సంవత్సరాల పాటు రాహుకేతుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ 4 గ్రహాల యొక్క సంచార గ్రహ ప్రభావము మిగతా అన్ని రాశుల మీద ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2024లో ఎలా ఉంటుందో మనం తెలియచేసుకుందాం. వృశ్చిక రాశి వారికి అనగా చతుర్థంలో శని, షష్టమంలో గురువు, తర్వాత లాభంలో కేతువు, పంచమంలో రాహు. ఈ గ్రహ ప్రభావం వలన మే 1వ తారీఖు వరకు కూడా గురువు షష్టమ స్థానం సంచారం చేస్తుండడం, యోగకరుడు, ధనకారకుడు, యోగకరుడు, విద్యాకారకుడైనటువంటి గురువుని శని తృతీయ దృష్టితో వీక్షణ చేస్తూ ఉండడం. ఈ కారణం చేత వృశ్చిక రాశి వారికి మే 2వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయము కాదు. ఇంట బయట అనేక ఒత్తిళ్లు ఎదురవుతాయి, మానసికమైనటువంటి సంఘర్షణ అధికంగా ఉంటుంది, గృహంలో చిక్కులు చికాకులు ఎదురుగా ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతికూలతే ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ధనము విపరీతముగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ సంబంధించినటువంటి అనేక వ్యవహారాలలో మే 2 వరకు కూడా అనుకూలత ఉండదు. గృహంలో స్థిర చరాస్తులన్నీ కూడాను పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదైనా లాభానికి అమ్ముకుందామనంటే తక్కువకి కొనుక్కునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి స్పందించండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే గమనించుకున్నట్లయితే ఈ ఫేజ్ 1 అనేటువంటిది మే 2వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. అలాగే న్యాయ వివాద సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా లభించకపోవచ్చు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఇతరత్రా భయాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మే 2వ తారీఖు వరకు కూడా అంత ఆదరణ అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, సంతానపరమైనటువంటి నష్టము కలిగే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. అలాగే దంపతుల మధ్య విభేదాలు రావడం, ఈ మే 2 వరకు కూడా అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత యోగ్యత అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆశించిన పదవి భంగము అనేటువంటిది కలుగుతుంది. ఆశించిన పదవి పోకపోగా కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉన్నటువంటి వారికి, అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, ఆహార సంబంధమైనటువంటి ఉత్పత్తులు, ఆహార సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి నష్టములు తప్పవు. కాబట్టి వ్యాపార విస్తరణ, అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టి నూతన వ్యాపారాలు చెప్పినటువంటి రంగంలో కనుక చేసుకున్నట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు మే 2 వరకు జరగవనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, డైట్ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మే 2వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. ఇక మే 2వ తారీఖు నుంచి గురువు సప్తమ రాశిలో ప్రవేశం చేయడం వల్ల కొంత వెసులుబాటు కలుగుతుంది. శని గురువుల యొక్క ప్రభావం జాతకంలో ఉండకపోవడం, తద్వారా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశము, దైవ కార్యక్రమాలు చేయడము, దైవానుగ్రహం పొందడము, అలాగే ఇప్పటివరకు ఎటువంటి పని చేసినా ఆ పనులలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా వడివడిగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి తొలగిపోతూ మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఫేజ్ 2గా భావిస్తున్నటువంటి ఈ సమయము అత్యంత శుభమైనటువంటి సమయముగా గమనించుకోవాలి. ఇక దంపతుల మధ్య పొరపచ్చాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం పెరగడం, మే 2వ తారీఖు వరకు నుంచి కూడా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి వివాహము జరగడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఆనందకరమైనటువంటి క్షణాలు గోచరమవుతున్నాయి.
విద్యార్థులకి కొంతమేర ఊరట లభించే అవకాశం ఉంటుంది. స్కూల్ యాజమాన్యానికి అలాగే కళాశాల రంగంలో ఉన్నటువంటి వారికి కొంత లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను కొంత వెసులుబాటు అనేటువంటిది మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఉంటుంది. ఇంతకంటే గొప్పదైనటువంటి పీరియడ్గా, సూపర్ పీరియడ్గా చెప్పవచ్చు. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశికి పాపి అయినటువంటి శని యొక్క వీక్షణ ఉండడము, గురువు కూడా స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు ఇవ్వడం, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు, అనగా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అన్ని ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు పూర్తి చేసుకుంటారు. ఎవరైతే పదవి కోల్పోయి మళ్ళీ తిరిగి పదవి పొందాలనే ఆలోచన ఉండి ఆశించే వాళ్ళకి చక్కటి ఆశాజనకమైనటువంటి పదవి లభిస్తుంది. అలాగే అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి స్థితిని ఈ వృశ్చిక రాశి వారు అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు పొందుతారని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే అనేక రకాలుగా ఈ డిసెంబర్ వరకు కూడా, అనగా మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు మాధ్యమం, అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా సంపూర్ణమైనటువంటి యోగ కాలాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మీరు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి బదిలీలు కానీ, ఉపాధ్యాయుల బదిలీలు కానీ, ఇవన్నీ కూడాను చక్కగా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకి మంచి భవిష్యత్తు కలుగుతుంది. అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి కళాశాలలో విద్యా ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది. విదేశీ విద్యకు, విదేశీ వ్యానానికి అనుకూలమైనటువంటి సమయంగా మే 2వ తారీఖు నుంచి చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 21వ తారీఖు నుంచి అయితే ఇవన్నీ కూడాను యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు గోచారరీత్యా చెప్పబడేటువంటివి. జన్మజాతకరీత్యా బాగున్నప్పుడు, గోచారం బాగోలేకపోయినా జాతకం బాగున్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. జన్మజాతకరీత్యా బాగోలేనప్పుడు గోచారం ఎంత బాగా ఉన్నప్పటికీ కూడాను ఫలితాలు కొంత తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరలోని మంచి పండితుల చేత మీ జన్మజాతకాన్ని, ఈ గోచారాన్ని పరిశీలన చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళి మంచి పరిహారాలు పాటించుకున్నట్లయితే తప్పకుండా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చేటువంటి వారము ఆదివారము, గురువారము, అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టినట్లయితే, ఈ విధంగా ఒక 8 మంగళవారాలు చేసినట్లయితే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంకల్పం నెరవేరాలి. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో చాలా మటుకు నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ప్రతిరోజు జరపబడుతుంటాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటువంటి నదిలో బావిలో పడి చనిపోవడం, ఇట్లాంటి దుర్మరణాలు ఉన్నా, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో స్వంత భవనం మా శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క పుట్టినరోజున కానీ, పెళ్లి రోజున కానీ మీ ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి యాత్రికులైనటువంటి శివబంధువులకి కూడా మీరు పంచాలి అని అనుకుంటే అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా వృశ్చిక రాశి వారు 2024 సంవత్సరంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా క్లుప్తంగా తెలియజేసుకున్నాం. కాబట్టి ఇంకా మీకు వివరణ కాదలిచినట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టడానికి ఏ విధంగా పరిహారాలు పాటించాలో తెలుసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధనుస్సు రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు సందేహం రావచ్చు, రాశి ఫలితాలన్నీ కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం కదా, మరి ఈ యొక్క జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం ఏంటి అని అనవచ్చు. గమనించాల్సిన అంశం ఏంటంటే, ధర్మం ఏం చెబుతుందనంటే, ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా అంగీకారము ఆమోదయోగ్యమే అని చెప్పి శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. కాబట్టి నూతన సంవత్సరం అంటే ప్రపంచమంతా 2024 జనవరి నుంచి లెక్క కడుతున్నారు. కాబట్టి మనము ఈ యొక్క రాశి ఫలాలు అనేటువంటివి జనవరి 21 నుంచి డిసెంబర్ 31 వరకు బేరీజు వేసుకొని చెప్పుకునేటువంటి విధానం మనం తెలియజేస్తున్నాం. కాబట్టి
ఆంగ్ల నూతన సంవత్సర 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం తెలియజేసుకుందాం. గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు 1 సంవత్సరం ఒక్కొక్క రాశిలో, 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో, రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ రాశులపై ప్రభావాన్ని చూపుతూ వాటికి వచ్చేటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహాలని చెప్పవచ్చు. కాబట్టి ముందుగా చెప్పొచ్చేదంటే ఇవన్నీ కూడాను గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు. కాబట్టి మన జన్మజాతకం బాగుండి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు సరిగ్గా అనగా గోచార ఫలితాలు మనకు అనుకూలంగా లేకపోతే, జన్మజాతకం బాగున్నట్లయితే అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. జన్మజాతకం ఎంతైనా బాగోలేకపోతే గోచారరీత్యా చెప్పబడేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని చెబితే మన జాతకం బాగోలేనప్పుడు ఫలితాలు కూడా తారుమారే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని మీరు సంప్రదించి జన్మజాతకాన్ని గోచారాన్ని కలిపి చూపించుకొని ఫలితాలు ఏ విధంగా ఉంటాయని బేరీజు వేసుకునే విధంగా మీరు ప్రణాళిక ముందు పెట్టుకున్నట్లయితే 2024లో వచ్చేటువంటి ఇబ్బందులు, అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవచ్చని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఫేజ్ 1 మే 2వ తారీఖు వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావం గురువు మీద ఉండడం, ఈ కారణం చేత అనుకున్న పనులలో ముందుకు సాగవు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మీకు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఇంటా బయట చిక్కులు అనేటువంటివి ఉంటాయి. సోదర సోదరుని మనతో అలాగే తెలిసిన వారితో, నమ్మకస్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, తద్వారా వాళ్ళ వల్ల మోసపోవడం అనేటువంటిది మే 2వ తారీఖు వరకు జరుగుతుంది. కాబట్టి కొత్త స్నేహితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇక గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి నష్టము జరిగేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నటువంటి కారణము. అంతేకాకుండా ఈ మేషరాశిలో సంచారం చేస్తూ ధనుసు రాశి వారికి 9వ స్థానం మీద గురు దృష్టి ఉండడం, అలాగే శని యొక్క దృష్టి కూడా ఉండడం, ఈ కారణం చేత విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి రావు. అలాగే పిత్రార్జితము, పూర్వార్జితము అనగా మీరు సంపాదించుకున్న సొమ్ము, తాత ముత్తాతలు సంపాదించిన సొమ్ముకి పట్ల గ్యారంటీ లేదు, నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరికైనా కానీ జామీన్గా ఉండడం కానీ గ్యారంటీదారుగా ఉండడం మాత్రం ఈ మే 2వ తారీఖు వరకు చేయకండి. తద్వారా నష్టములు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇంకా గమనించుకున్నట్లయితే న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో, న్యాయ తీర్పు విషయాలలో మీకు అనుకూలముగా రాదు. కాబట్టి ఏదైనా అన్నీ కూడా మే 2 తర్వాత పోస్ట్పోన్ అవ్వడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్కూల్ యాజమాన్యం, కళాశాలలకు సంబంధించినటువంటి వ్యాపారం, అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్ ఆహార సంబంధమైనటువంటి ఉత్పత్తులు, వాటికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు. ఆశించిన మేర శుభ ఫలితాలు పొందవు. కాబట్టి వ్యాపార విస్తరణ, నూతన వ్యాపార వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఏమాత్రము సమంజసమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. ఇక వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కొంత ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత కొలిక్కి వస్తాయి. ధన అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ధన నష్టానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు కాస్త 1కి 3 సార్లు ఆలోచించి చేయడం చాలా మంచిదని గమనించవచ్చు. మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఫేజ్ 2 అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ సమయము కొంతకాలం యోగకాలంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తూ జాతకరీత్యా మీ యొక్క సంబంధించినటువంటి వ్యయస్థానాన్ని, అలాగే దశమ స్థానాన్ని, అలాగే సంబంధించినటువంటి ధనస్థానాన్ని వీక్షణ చేయడం వలన అనుకున్నటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నూతన ఉద్యోగస్తులకి, అలాగే నూతన ఉద్యోగాలు ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి, ఉద్యోగ బదిలీలకి మే 2 తర్వాత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే సంబంధించినటువంటి వ్యాపారంలో చక్కటి లాభాలు కొనసాగుతాయి. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. మీ శత్రువులు ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో, న్యాయవాద వ్యవహారాల్లో మీదే జయంగా కనబడుతుంది. అలాగే కష్టించి పనిచేసే మనస్తత్వం పెరగడం, తద్వారా ధనానికి సంబంధించిన ప్రయత్నం అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మీ వాక్కుకి విలువ పెరుగుతుంది. అలాగే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఇప్పటివరకు అనుభవిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడాను ఒక్కొక్కటిగా తొలగిపోయేటువంటి అవకాశం వృషభ రాశిలోకి గురు సంచారం జరుగుతున్నటువంటి కారణంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే
ప్రధానంగా ఫేజ్ 3 అయినటువంటి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయము యోగదాయకమైనటువంటి సమయం, అత్యంత శుభదాయకంగా అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ యొక్క ధనుస్సు లగ్నానికి కుటుంబాధిపతి, సోదర సోదరి స్థానాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడాను పైచేయి సాధించేటువంటి స్వభావం కనబడుతుంది. ఇప్పటి వరకు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఇంటర్నల్ ఎనిమీస్గా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులపై పైచేయి సాధిస్తారు. అలాగే విడిపోయినటువంటి సోదర సోదరీమణులు కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు గోచరమవుతుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అన్నిటి పరంగా కూడాను లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. తద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలోకి సంబంధించి జన్మించినటువంటి వారికి మే 2వ తారీఖు వరకు కూడా జాగ్రత్తలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్ కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే మే 2వ తారీఖు వరకు వచ్చేటువంటి ప్రయత్నాలన్నీ కూడా శుభప్రదమవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మే 2 నుంచి సాధారణంగా మాధ్యమంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు అక్టోబర్ 21 నుంచి ఉద్ధృతమైనటువంటి స్థాయికి చేరుకొని మీకు సమాజంలో గొప్ప స్థితి చేరుకోవడానికి ఏర్పాటు అవుతుందని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పదవి లభిస్తుంది. మే 2 తర్వాత ఆశించినటువంటి పదవి లభిస్తుంది అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. మే 2 వరకు కూడా సాధారణంగా కొత్త కాంట్రాక్టులు చేయకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయం సినిమా రంగంలో ఉన్నటువంటి వారు గమనించుకోవాలి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. అలాగే ధనాన్ని సంపాదించే మార్గం గోచరమవుతుంది. మే 2 నుంచి మీ యొక్క స్త్రీలకి మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఆమోదయోగ్యాన్ని తెలుపుతారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఏదేమైనప్పటికీ కూడా కష్టములు అనేటువంటివి ఎక్కువగా పెరిగే అవకాశం మే 2 నుంచి ఉంటుంది. కానీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఆ సంతోషం ముందు ఈ కష్టం తేలిపోతుంది. తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే దైవతారాధన కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వీరికి ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ ధనుస్సు రాశిలో గారి అదృష్ట వారములు ఆదివారము, గురువారము, మంగళవారము. అలాగే ఈ యొక్క ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దత్తాత్రేయ ఆరాధన, గురుచరిత్ర పారాయణం గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేసినట్లయితే ఒక పారాయణం అవుతుంది. ఆ విధంగా 16 పారాయణాలు చేయండి. గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించండి. ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించండి. తద్వారా మీకు అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అంతేకాకుండా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి ధనుస్సు రాశి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనేటువంటి సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. కాబట్టి ఈ పితృశాపం లేదా పితృదోషం ఉన్నప్పుడు మీకు సంబంధించినటువంటి ఎటువంటి పనులలో కూడా పురోగతి అనగా అభివృద్ధి అనేటువంటిది ఉండదు. మీ సంకల్పం నెరవేరదు. కాబట్టి పితృదోష నివారణకు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. అలాగే మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే కాశీలో స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. కాబట్టి ఆశ్రమంలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు. చూశారు కదండి, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఈ చెప్పినటువంటి పరిహారాలు గనక చక్కగా పాటించినట్లయితే అనుకున్నటువంటి విధంగా యోగాన్ని పొందుతారు. ఫేజ్ 1 ఎంత కష్టదాయకమైనప్పటికీ కూడా ఫేజ్ 2లో మంచి ఫలితాలు పొంది ఫేజ్ 3 కల్లా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదని తెలియచేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మకర రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉంటాయో తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక సందేహం రావచ్చు, పంచాంగ ఫలితాలు అనేటువంటివి ఉగాది టు ఉగాది చెప్పుకుంటాం కదా, మన సాంప్రదాయం అదే కదా, మరి 2024 జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. అయితే
ప్రతిదీ కూడా మనకు ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే ప్రపంచమంతా ఒక విషయాన్ని అంగీకరిస్తుంది అనంటే అది శాస్త్రబద్ధమై ఉంటుందని చెప్తుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా 2024 జనవరి 1వ తారీఖు రోజున ఆంగ్ల నూతన సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క 2024 జనవరి 21వ తారీఖు నుంచి 2024 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మనం చెప్పుకోవచ్చు. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే జనవరి 2024 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలను కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క గోచార ఫలితాలను నిర్దేశించేటువంటి ప్రధానంగా నవగ్రహాల్లో 4 గ్రహాలు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలిక గ్రహాలు అని అంటారు. గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం, శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు, అలాగే రాహుకేతులు ఒక్కొక్క రాశిలో 1.5 సంవత్సరాలు సంచారం చేస్తూ ఈ యొక్క ద్వాదశ రాశులని ప్రభావితం చేస్తుంటారు. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలన్నీ కూడాను గోచార రీత్యా చెప్పబడేటువంటి ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకం ఎంత బాగోలేకపోయినా, గోచారం ఎంత బాగా ఉన్నా, బాగోలేని జన్మజాతకమే ప్రధానం. కాబట్టి ఇక్కడ ఆ యొక్క జాతకాల్ని బేరీజు వేసుకొని దానికి పరిహారాలు మనం పాటించుకోవాలి. గోచారరీత్యా ఏమాత్రం బాగోలేకపోయినా, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలు ఏమాత్రం బాగోలేకపోయినా జన్మజాతకం బలంగా ఉంటే ఈ గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫలితాలను బేరీజు వేసుకునేటప్పుడు దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి మీ గోచారానికి సంబంధించిన ఫలితాలు, మీ జన్మజాతక రీత్యా ఒరిజినల్గా గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటి వాటిని అంచనా వేసుకొని ఫలితాలని రాబట్టుకొని తదనుగుణమైనటువంటి పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే దేవతానుగ్రహం, ఆత్మశక్తి ఈ రెండూ కలిసినటువంటి కారణం చేత మీరు అన్నిట్లో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మే 2వ తారీఖు వరకు గోచార గురుడు మేషరాశిలో, మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం జరుగుతుండడం, శని 2024 మొత్తం కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుండడం, రాహువు కేతువులు 2024 సంవత్సరంలో మీన కన్యా రాశిలో సంచారం జరుగుతుండడం, ఈ కారణం చేత మకర రాశి వారికి ఈ ఫేస్ 1 అనేటువంటిది అనగా 2024 మే 2వ తారీఖు వరకు కూడా అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గృహంలో ప్రశాంతత నెలకొని ఉంటుంది. గృహాలకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు చేసినట్లయితే తక్కువ ధరకి కొనుగోలు చేసుకోవడం, అమ్మకానికైతే ఎక్కువ రాబడి వచ్చే విధంగా ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోవడం అనేటువంటిది జరుగుతుంది. నూతనంగా సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అనగా నూతన గృహాలు కానీ, అలాగే నూతన వాహనాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఫేస్ 1 ఫేస్ 2లో మీరు ఏర్పాటు చేసుకోండి. ఫేస్ 3 మాత్రం జోలికి వెళ్ళకండి. అలాగే గమనించుకున్నట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం. అన్ని రకాల విద్యార్థులకి చక్కటి ఉత్తీర్ణత శాతం నమోదు చేసుకుంటారు. కళాశాల యాజమాన్యము, అలాగే స్కూల్ సంబంధించిన యాజమాన్య రంగంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారు, అలాగే ఆహార ఉత్పత్తులు, ఆహార సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి స్థితిని ఈ మే 2వ తారీఖు వరకు అనుభవిస్తారు. తదనుగుణంగా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ మేషరాశిలో సంచారం జరుగుతున్నటువంటి గురువు జాతకరీత్యా అష్టమ స్థానం మీద ఉండడం, కొంత అనారోగ్య లక్షణాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయానికి భోజనం చేసే అలవాటు కనుక ఉండి డైట్ కంట్రోల్ చేసుకుంటే అంతా శుభఫలితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు, దైవ కార్యక్రమాలు చేయడం, తద్వారా దైవానుగ్రహాన్ని పొందడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫేస్ 1లో జరిగేటువంటి అద్భుతమైనటువంటి యోగాలుగా చెప్పవచ్చు. ఫేస్ 2లో గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు, అనగా మీ శత్రులపై పైచేయి సాధించే అవకాశాలు ఉన్నా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అలాగే కోర్టు, న్యాయవాద విషయాలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, మీరు ఒకటి అనుకుంటే జరిగేటువంటి ఒక విధంగా ఉంటుంది. ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ యొక్క విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించిన చే ప్రయత్నాలు మే 2 తర్వాత కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే ఏదైనప్పటికీ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కొంత
నిరాసక్తత, బద్ధకం అనేటువంటిది ఫేజ్ 2 అనగా మే 2వ తారీఖు నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ పని అయినప్పటికీ కూడా అనుకున్నదే తడవుగా ఆ సమయానికి పూర్తి చేసుకునే విధానాన్ని కనుక అలవర్చుకున్నట్లయితే, బద్ధకాన్ని విడనాడినట్లయితే ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 అత్యంత యోగదాయకంగా మారుతుందని చెప్పవచ్చు మకర రాశి వారికి. ఇక గమనించుకున్నట్లయితే సోదర సోదరుల మధ్య విభేదాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, అలాగే ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి గొప్ప లాభదాయకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ఫేజ్ 1లో కలుగుతుంది. ఫేజ్ 2లో అవకాశాలు తగ్గినప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలకి ఏమాత్రం లోటు లేకుండా మీ పేరు చక్కగా ఉంటుంది. ఇక ఫేజ్ 3నే అత్యంత చెడు ప్రభావాన్ని చూపేటువంటి సమయము. ఈ కారణం చేత ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, నర వ్యవస్థ అలాగే ఎముకలకు సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి అనారోగ్య లక్షణాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. నూతన ఉద్యోగం చేయాలనే సంకల్పం కానీ లేదా ఉద్యోగాన్ని వీడిపోవాల్సినటువంటి పరిస్థితులు కానీ ఉంటాయి. ఈ ఫేజ్ 3లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకి స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ మకర రాశి వారికి ప్రధానంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు, బంగారు వ్యాపారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, కళాశాలల యాజమాన్యం వ్యవస్థలు కావచ్చు, అలాగే సంబంధించినటువంటి ఈ అనేక రకాలుగా ఈ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ ఫేజ్ 3లో ఎక్కువగా ఎదురు చూస్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క వాక్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మకర రాశి వారు. సంతానం అభివృద్ధి లేక చింతిస్తూ ఉంటుంటారు. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి విధంగా ఉంటుంది. మీ ఆలోచన తగ్గట్టుగా మీ జీవితం రూపకల్పన లేకపోవడం వలన ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి మకర రాశి వాళ్ళు ఎదుర్కొంటారు. ఇంకా చెప్పాలి అంటే అధిక ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన కార్యక్రమాలు కానీ, నూతన పెట్టుబడులు కానీ ఫేజ్ 3లో అనగా అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు పెట్టకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు. కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి 2024 సంవత్సరంలో ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈశ్వర ఆరాధన చాలా విశేషమైనగా చెప్పవచ్చు. ప్రతి శనివారం రోజున అలాగే గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడికి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించడం, అలాగే మారేడు దళాలతో అర్చన చేయడం, ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 5, అదృష్ట వారంలో బుధవారము, శుక్రవారము. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశముతో సంకల్ప సిద్ధి హోమాలు ప్రతి నెల 21 రోజుల పాటు మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు. ఈ పితృదోషం లేదా పితృశాపం ఉన్నప్పుడు ఎటువంటి పనులు కూడాను ముందుకు సాగవు. ముఖ్యంగా వివాహాలు, సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోషం లేదా పితృశాప నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉన్నది. అక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధులతో పంచుకోవాలి అని అనుకుంటే ప్రతిరోజు అన్నదానం కోసం వచ్చేటువంటి భక్తులకి సహాయ సహకారాలు, మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. ఇవన్నీ విషయాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. చెప్పినటువంటి విధంగా మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ ఫలితాలు కనుక ఈ విధంగా క్లుప్తంగా ఉన్నటువంటి ఫలితాలని బేరీజు వేసుకొని మంచి పరిహారాలు కనుక పాటించినట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం, రాశి ఫలితాలు ఉన్నప్పుడు ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఉండేటువంటి స్థితిగతులను బట్టే కదా మనం తెలియజేసుకునేది. మరి ఇది ఆమోదయోగ్యం కాదు కదా అని అంటారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే, ప్రపంచమంతా ఏది ఒకటి అంగీకరిస్తుందో అది కూడా శాస్త్రసమ్మతమే అని చెప్పబడుతుంది.
కాబట్టి ప్రపంచమంతా 2024 సంవత్సరం నూతన సంవత్సరంగా భావిస్తూ ఉన్నప్పుడు మనము కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని మాత్రమే మనం అంచనా వేసుకుని ఈ యొక్క గోచార ఫలితాలని మనం తెలియచేసుకునే పద్ధతిని మనం పాటిస్తున్నాం. దీనినే ఆంగ్ల నూతన సంవత్సర గోచార ఫలితాలుగా మనం చెప్పవచ్చు. అయితే నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి శని, గురు, రాహుకేతుల యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఉండడం చేత గోచార రీత్యా కొన్ని ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఎవరి జాతకమైన జన్మజాతకం బలంగా ఉన్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలు లేనప్పుడు, అనగా చెడు ఫలితాలు ఉన్నప్పుడు, జన్మజాతకం బలంగా ఉంది కాబట్టి కొంత అశుభాలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. జన్మజాతకం ఏమాత్రము బాగోలేనప్పుడు గోచార రీత్యా ఎంత బలం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శుభాలు తక్కువగా జరుగుతాయి. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి మీ జన్మజాతకాన్ని మరియు గోచార రీత్యా ఉన్నటువంటి రాశి ఫలితాలని బేరీజు వేసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని మంచి పరిహారాలు గనక పాటించినట్లయితే దైవ బలముతో పాటు ఆత్మశక్తితో మీరు ముందుకు వెళ్ళి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు. ఇంకా మంచి ఫలితాలు ఉన్నప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు పొందడానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాల్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. గురువు మే 2వ తారీఖు వరకు మేషరాశిలో సంచారం చేస్తూ మే 2 నుంచి 24 సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం. శని కూడా 2024 మొత్తం కుంభరాశిలోకి సంచారం జరుగుతూ ఉండడం, అలాగే రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు మీనరాశి, కన్యారాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ ఫేజ్ 1 అత్యంత లాభదాయకమైనటువంటి సమయముగా ఈ కుంభరాశి వారికి చెప్పబడి ఉంది. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఫేజ్ 1లో ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు అంటే, యోగించేటువంటి శనిగ్రహం లగ్నంలోనే ఉండడం, తృతీయంలో ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి గురువుని శని వీక్షణ చేయడం, అలాగే సప్తమ స్థానం మీద శని వీక్షణ ఉండడం, ముఖ్యంగా వివాహాలు కావాల్సి అనుకునేటువంటి వ్యక్తులకి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహాలు చక్కగా జరిగిపోతాయి. అయితే ఇక్కడ ఈ చక్కగా జరిగిపోతున్న దాంట్లో ప్రయత్నం కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకనంటే కొన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైవానుగ్రహాన్ని పొందినట్లయితే మే 2వ తారీఖు లోపల వివాహం జరిగే అవకాశాలు ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే సోదర సోదరిమల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి మీకు శత్రువులు సైతం కూడా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి మే 2వ తారీఖు వరకు ఉంటుంది. ఇదే శత్రువు కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అంటే ఇదే అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా ఉంటుంది. రూపాయి పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశాలు ఈ మే 2వ తారీఖు లోపల ఉన్నాయి. అలాగే ఈ సంబంధించినటువంటి నూనె వ్యాపారస్తులు కావచ్చు, పెట్రోల్ రంగం, డీజిల్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఐరన్ స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వీరికి అందరికీ కూడాను ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అయితే నూతన భాగస్వామ్యులు పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. నూతన వెంచర్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఫేజ్ 3లో జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఫేజ్ 1 అంతా కూడాను ధనపరంగా మంచి లబ్ధి చేకూరేటువంటి అవకాశం. వివాహానికి మాత్రం కొంత ప్రయత్నం చేస్తే తప్ప వివాహం జరగదు. మిగతా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాల్లో లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చక్కగా ఉంటుంది. ఇక ఫేజ్ 2కి వచ్చేసరికి గురువు మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫేజ్ 2 కూడా కుంభరాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితం అనే ఉంటుందని చెప్పవచ్చు. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీ పేరుకి వాల్యూ పెరుగుతుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు అన్ని రకాలైనటువంటి పనులని తమ యొక్క తెలివితేటలతో చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఫేజ్ 2లో విద్యార్థులకి విదేశీయానం, విదేశీ విద్య లభించేటువంటి అవకాశం ఉంటుంది. బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ధనము విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి కుంభరాశి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల మీకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. హెరిడిటీగా షుగర్ సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నా అవి ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు, డైట్ పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు.
సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఫేజ్ 1 ఉన్నంత ఆనందంగా ఫేజ్ 2 ఫేజ్ 3 ఉండకపోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏవైనా కానీ మీరు ప్రాజెక్ట్స్ మీరు అనౌన్స్మెంట్ చేసినటువంటివి పట్టాలెక్కడం కాస్త కష్టతరమని చెప్పవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నవాళ్ళు, కళాశాలల యాజమాన్యం వాళ్ళకి నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే చాలా మంచిది. ఉన్న డబ్బుని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఇంకా ఏదో జీవితంలో పైకి ఎదుగుదాం అనే దానికంటే కూడా ఈ యొక్క 2024వ సంవత్సరంలో మే 2 నుంచి తనకి సంబంధించినటువంటి విధంగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్నదాంతో నడిపించుకునేటట్టయితేనే చాలా గొప్పదిగా ఈ యొక్క 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వివాహాది సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక ప్రధానముగా ఈ ఫేజ్ 3 అనేటువంటిది అత్యంత దోషభూయిష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకనంటే అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా కుజ సంచారం సరిగ్గా లేని కారణం చేత రుణ సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనానికి లోటు ఏర్పడి అందిన కాడికల్లా అప్పులు చేసే పరిస్థితి కానీ, లేదా మీ దగ్గర మీరు బాగున్నటువంటి విధానాన్ని చూసి మీ దగ్గర అప్పు అడిగే వాళ్ళు ఉంటారు. తద్వారా ఆ అప్పును తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళకు కలుగుతాయి. కాబట్టి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు రుణపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మే 2వ తారీఖు తర్వాత అక్టోబర్ 21వ తారీఖు కంటే కూడా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఉన్నత విద్య చేయాలనుకునేటువంటి వారికి నిరాశాజనకంగా ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఉన్నత విద్య, విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా ఈ అక్టోబర్ 21వ తారీఖు లోపల చేసుకోవడం చాలా మంచిదని విషయాన్ని గమనించుకోవాలి. ఇంకా అన్నిటికంటే కూడా ఆత్మన్యూనత ప్రభావము పెరుగుతుంది. బయట ఏ తప్పు జరిగినా అది నా కోసమే జరిగిందనే భావన, వ్యాకులత, మనోచంచల్యము అనేటువంటిది ఎక్కువగా అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా సోదరుని మధ్య విభేదాలు కానీ, అప్పటి వరకు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి భాగస్వాముల మధ్య విభేదాలు కానీ, దాంపత్య విభేదాలు కానీ కలిగే అవకాశం అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు, నియమాలు కనుక పాటించుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా స్ట్రేంజర్స్, ఆగంతుకులు లేదా నూతన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరినో నమ్మి డబ్బు పెట్టుబడి కంటే కూడా మీ యొక్క స్వశక్తిని, ఆత్మశక్తిని నమ్మి మీరు ముందుకు సాగినట్లయితే అన్ని విషయాల్లో మీరు ముందంజంగా ఉంటారని చెప్పొచ్చు. ఏదేమైనా నూతనంగా ఏ పనులు చేపట్టాలన్నా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అనుకూలమైన సమయం కాదు. కాబట్టి అనుకూలమైనటువంటి మే 2వ తారీఖు లోపలనే అన్ని పనులు పూర్తి చేసుకునే విధంగా మీ కార్యక్రమ రూపకల్పన చేసుకున్నట్లయితే మంచి విజయాలను పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి వారము బుధవారము మరియు శనివారము. కలిసి అదృష్ట సంఖ్య 8 మరియు 6. అలాగే ఇక గమనించుకున్నట్లయితే శుక్రవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని పారాయణం చేస్తూ అఖండ దీపారాధన, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల మీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆరాధించాల్సినటువంటి దైవము హనుమంతుడి యొక్క ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే పిండ ప్రదానాలు కుటుంబంలో చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల నిజాయితీగా, శాస్త్రబద్ధముగా పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతిరోజు కూడాను అన్నదాన కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ మీ యొక్క ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో పంచుకోవాలని అనుకుంటే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం యజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి చెప్పిన విషయాలన్నీ కూడా మీరు వివరాలు తెలుసుకొని తదనుగుణంగా మీరు ముందుకు సాగి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 2024లో వచ్చేటువంటి ఇబ్బందులు, అడ్డంకులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్ని తొలగి దైవానుగ్రహం అంతకు మించినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ 2024 సంవత్సరం అంతా కూడా ముందడుగు వేయాలని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
ఈ 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా తెలియచేసుకుందాం. అయితే చాలామందికి సందేహం ఉంటుంది, అసలు రాశి ఫలితాలంటే ఉగాది టు ఉగాది కదా మనం చెప్పుకునేటువంటిది, గ్రహాల గురించి అన్నీ అప్పుడే కదా మనం చర్చించుకుంటాం. మరి ఈ 2024 ఈ సంస్కారము ఈ సంస్కృతి మనకేంటి అని అంటారా? ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ఆమోదయోగ్యమని చెప్పి మనకు చెబుతుంది. కాబట్టి 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు నూతన సంవత్సరంగా ప్రపంచమంతా ఆమోదిస్తున్నప్పుడు మనము కూడా అదే విధానాన్ని అవలంబిస్తూ ఆ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని అంచనా వేసుకుంటూ మనం గోచార ఫలితాలని మనం తెలియచేసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే జన్మజాతకం ఎంత బాగోలేకపోయినా, గోచారం ఎంత గొప్పగా ఉందని చెప్పినా, రాశి ఫలితాలు ఎంత గొప్పగా ఉందని చెప్పినా జరగకపోవడానికి గల కారణం జన్మజాతకం బాగోలేకపోవడం. అలాగే జన్మజాతకం ఎంత బాగా ఉన్నా, గోచారీత్యా ఎంత సరిగ్గా లేఖంగా ఉన్నదని చెప్పినా దానికి వ్యతిరేకంగా శుభాలు జరుగుతున్నాయంటే జన్మజాతకం బలంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి ఇటు గోచార రీత్యా వచ్చే ఫలితాలు, జన్మజాతక రీత్యా ఒరిజినల్గా ఉన్నటువంటి ఫలితాన్ని బేరీజు వేసుకొని అంచనాకి తగ్గట్టుగా మంచి దేవతానుగ్రహాన్ని పొందే పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరంలో మీనరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఒక్కొక్క సంవత్సరం గురువు ఒక్కొక్క రాశిలో ఉంటూ, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటూ, 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో రాహుకేతుల సంచారంగా జరుగుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క ద్వాదశ రాశులు కూడాను ప్రభావితమవుతాయి. ఈ యొక్క ప్రధానంగా ఈ ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావమే ఈ యొక్క జాతకరీత్యా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ప్రధానంగా మే 2వ తారీఖు వరకు గురువు మేషరాశిలో సంచారం, తదనంతరం 2024 మొత్తం కూడా వృషభ రాశిలోకి సంచారం, శని 2024 మొత్తం కుంభరాశిలోకి సంచారం, ఇక మీనరాశిలో రాహువు, కన్యారాశిలో కేతువు సంచార ప్రభావం వలన జాతకరీత్యా గమనించాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా కనిపించేటువంటిది ఏలినాటి శని ప్రభావం మీనరాశికి. సహజంగా ఏలినాటి శని ప్రభావం మొదలుగా ఉన్నప్పుడు చాలామందికి కష్ట నష్టాలు కలుగుతాయి, ధన నష్టము జరుగుతుంది, ఇంటా బయట చిక్కులు అనేవి ఉంటాయి, చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి, తదనంతరం మళ్ళీ కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంటాయి. అయితే ఈ మీనరాశి వారికి సంబంధించి మే 2వ తారీఖు వరకు అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ధనపరమైనటువంటి ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సమయానికి భోజనం చేసుకొని డైట్ కంట్రోల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఏదేమైనప్పటికీ ఎన్ని సమస్యలున్నా ఆరోగ్యం ఉంటేనే కదా అన్ని రకాలుగా మన జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఉండేది. వ్యయస్థానంలో శని సంచార ప్రభావం వలన కష్ట నష్టాలు, ఊరికే వృధా ప్రయాస అన్నట్టుగా లాభం లేని పనులు చేసుకుంటూ వృధాగా కాలయాపన చేసేటువంటి అవకాశాలు మే 2 వరకు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మే 2 వరకు చేయకుండా ఉండి తదనంతరమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే శత్రువుల బాధ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, మీ యొక్క వాక్కు వలనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం ప్రతి విషయంలో మౌనంగా ఉండడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అంత లాభదాయకమైనటువంటి స్థితి మే 2 వరకు లేదు. కాబట్టి ఆచితూచి స్పందించండి. కొత్త ప్రాజెక్టులు వచ్చేదానికంటే కూడా మే 2 తర్వాత యాక్సెప్ట్ చేయడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మే 2 తర్వాత యాక్సెప్ట్ చేసేటువంటి ప్రాజెక్టులే మీకు విజయ అవకాశాలను తీసుకొని వస్తాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క విదేశీయానానికి విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కొంత ఆశాజనకంగా ఉంటాయి ఫేజ్ 1లో. అలాగే విద్యార్థులకి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలి అనంటే ఈ మీనరాశి వారికి ప్రధానంగా నష్టము అధికంగా ఉంటుంది. అదొక్కటే కాస్త గడ్డు కాలము. మిగతా అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా ముందుకు సాగినప్పటికీ కూడా ఏ పని చేసినా ధనపరముగా కావచ్చు ఆ పని యొక్క లాభాన్ని పొందలేకపోవడమే ఇబ్బందిగా ఉంటుంది తప్ప మిగతా పని కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఇక ఫేజ్ 2 అయితే గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఫేజ్ 1లో వివాహానికి ప్రయత్నంలో వచ్చే అడ్డంకులని ఈ ఫేజ్ 2 ద్వారా తొలగించుకుంటారు. ఫేజ్ 2లో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాల్లో
విజయాన్ని పొందుతారు. తద్వారా మంచి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి యోగ్యత మీకు కలుగుతుంది. ఇంకా చెప్పాలనంటే శత్రువులై మిత్రులై మీకు పాదాక్రాంతులై మీకు అన్నీ కూడాను పనులు చక్కజేసి పెడతారు. అంటే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సంతానం అన్నట్టుగా అన్ని రకాల పనులు కూడాను మనకు శత్రు దుర్భేద్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అత్యంత శుభమైనటువంటి ఫేజ్ 3 కాలం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఫేజ్ 3లో వచ్చినప్పుడు చక్కగా సంతానపరమైనటువంటి అభివృద్ధిని మీరు చూస్తారు. సంతానం మీకు ఆనందించేటువంటి విధంగా మీకు చక్కటి రూపకల్పన ఉంటుంది. మీ పూర్వపుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పూర్వపుణ్యాన్ని మీరు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇట్టి వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి గురు ప్రభావం వలన విదేశీయానం, విదేశీ విద్యతో పాటుగా అన్ని రకాలైనటువంటి ఆస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అత్యంత లాభాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. కొనుక్కుంటే తక్కువకి, అమ్ముకుంటే ఎక్కువకి విధంగా ఉండే విధంగా మీ యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి ఈ సమయం అత్యంత శుభమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ యొక్క అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు నూతన కార్యక్రమ అనేటువంటిది చేపడతారు. నూతన భాగస్వామ్యాలు ఏర్పడతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు తద్వారా అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ముఖ్యంగా ఖర్చులు తగ్గుతాయి. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఇక్కడ విదేశీయానం, విదేశీ ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి. ఉద్యోగస్తులు అలాగే ఉపాధ్యాయులు బదిలీలు కోరుకున్నట్టయితే అత్యంత శుభకాలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఫేజ్ 1 అనగా మే 2వ తారీఖు వరకు మీనరాశి వారికి అత్యంత గడ్డు కాలం. మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు మధ్యమంగా సాధారణంగా విజయాల్ని పొందుతూ సూపర్గా ఉండేటువంటి సమయం అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి దైవము నాగదేవత ఆరాధన, మానసాదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడాను 8 సార్లు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె వీటితో అభిషేకం జరిపించి చలిమిది నైవేద్యంగా పెట్టండి. పెద్దలకి పాద నమస్కారం చేయండి. మీ యొక్క జన్మ నక్షత్రం, మీరు పుట్టినటువంటి ప్రతి నక్షత్రం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక నక్షత్రంలో జన్మిస్తాడు కదా. మీకు ప్రతి నెలలో మీ యొక్క నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం ఉన్నటువంటి రోజున వృద్ధాశ్రమానికి చేరుకొని పెద్దలకి ఏదైనా పండ్లు, తినే పదార్థాలు కనుక పచ్చిపెట్టినట్లయితే మీకు అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. మంచి యోగదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా కలిసి వచ్చేటువంటి వారము గురువారము, ఆదివారము. అదృష్ట సంఖ్య 1, 9, 3. అలాగే మీరు ఆదివారం రోజున మాంసాహారాన్ని నిషేధించడము, గురువారం రోజున ఉపవాసాన్ని పాటించడం ఇవన్నీ కూడా మీ జీవితంలో అభివృద్ధికి తోడ్పడతాయి. కాబట్టి చక్కగా దైవానుగ్రహంతో ఆత్మశక్తితో ముందడుగు వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు, మీ యొక్క సంకల్పం నెరవేరకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో సంకల్ప సిద్ధి హోమాలని 21 రోజుల పాటు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి ఇటువంటి పితృదోషం లేదా పితృశాపం ఉన్నప్పుడు కుటుంబంలో వివాహాలు కానీ, అనుకున్న పనులు కానీ, సంతానం కలగకపోవడం కానీ ఇవన్నీ కూడా జరగకుండా ఉంటుంటాయి. కాబట్టి ఈ పితృదోష నివారణ మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదానం ఆశ్రమం స్వంతంగా నడుపుతున్నాము. మా సొంత భవనంలో జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అక్కడ నిత్యం శివబంధువులకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ మీరు మీ యొక్క ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ జాతకరీత్యా ఉన్నటువంటి ఫలితాలను, గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలను బేరీజు వేసుకొని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి మీ యొక్క విలువైన నిర్ణయాలు మీరు తీసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.